ప్రేమ పగ, ప్రేమ పగ అని ఒక చక్కని పాఠాన్ని మనం చూద్దాం. భూమి మీద మనిషి పుట్టినప్పటి నుంచి ఈ రెండు మనుషుల మధ్య చోటు చేసుకుంటున్నాయి. ఒకటి ప్రేమ అయితే మరొకటి పగ. మనుషుల దగ్గరే ఇటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రేమించే మనిషి, పగ పెట్టుకునే మనిషి. లోకాన్ని ఒక నిర్వచనం అడిగితే ప్రేమించేవారెవరు, పగ పెట్టుకునేవారెవరు అని లోకాన్ని అడిగితే లోకం మనకు తప్పుడు సమాధానాన్ని ఇస్తుంది. చాలామంది మనుషులు ఈరోజు ఆ సమాధానాన్ని, ఆ నిర్వచనాన్ని నమ్మారు. లోకం ఇచ్చే నిర్వచనం వేరు, ప్రేమించటానికి పగ పెట్టుకోవటానికి లోకం చెప్పిన సమాధానం వేరు, లోకం ఇచ్చిన నిర్వచనం వేరు. కానీ బైబిల్ని అడుగుదాం ఈరోజు. అసలు ప్రేమ అంటే ఏంటో, ప్రేమించేవారు ఎలా ఉంటారో, పగ అంటే ఏంటో, పగ పెట్టుకునేవారు ఎలా ఉంటారో బైబిల్ని ఆలోచిద్దాం. దేవుడు రాయించిన మాటలలో ఈ విషయాన్ని మనం వెలికితీద్దాం. ముందుగా లోకంలో ఉన్న నానుడి, లోకంలో ఉన్నటువంటి విధానం ఒక్కసారి మనం చూస్తే పైకి చెప్పేవాడు ప్రేమ కలిగిన వాడు. ప్రేమ కలిగిన వాడు ఎవడు అంటే, ప్రేమికులు ఎవరు అంటే పైకి చెప్పేవారు, నటించేవారు. ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చేవారు, ఒక చాక్లెట్ కొనిపెట్టి ఇచ్చేవారు, కౌగులించుకునేవారు, దండలు మార్చుకునేవారు, ఎప్పుడు కాంటాక్ట్లో ఉండేవారు. వీరు ప్రేమ కలిగిన వారు లోకం దృష్టికి. కానీ బైబిల్ని బట్టి ఆలోచిస్తే అది నిజమైన ప్రేమ కాదు. అందుకే ఈరోజు ఎన్నో ప్రేమలు వికటిస్తున్నాయి. చివరికి వచ్చేసరికి, ఆ ప్రేమ ముగింపుకు వచ్చేసరికి, పరిపక్వత దశలోనికి వచ్చేసరికి, ఫలం తీసుకుని రావాలి అనిపించేసరికి అది వికటించింది. అది తల్లిదండ్రులు కుమారుల మధ్య ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ, సోదరుల మధ్య ప్రేమ, అన్ని విషయాలలో కూడా ప్రేమకేది డెఫినేషన్ ఉండదు, ప్రేమకేది డిఫరెన్సియేషన్ ఉండదు, భేదాలు ఉండవు. వీరి మధ్య ప్రేమ ఒకలాంటిది, వారి మధ్య ప్రేమ ఒకలాంటిది, వీరి మధ్య ప్రేమ ఒకలాంటిది అనేటువంటిది ఏమి ఉండదు. ప్రేమ అనే 2 అక్షరాల పదంలో ప్రపంచంలో ఉన్న ప్రతిదానిని ప్రేమించగలగాలి. ఆ ప్రేమ ఇద్దరు వ్యక్తుల మధ్య, లేక మనిషికి దేవదూత మధ్య, మనిషికి జంతువు, మనిషికి పక్షి, మనిషికి వస్తువు, మనిషి సంపద, వీటి మధ్య ప్రేమ. అన్నీ ఒకటే. ప్రేమకు నిర్వచనం ప్రతి సందర్భంలోనూ ఒకటే. అంతేగాని ఇది ఫలానా టైప్ ప్రేమ, ఇది ఫలానా టైప్ ప్రేమ అనుకోకూడదు. కానీ ప్రేమను వర్గీకరించాలి అనుకుంటే కనుక ప్రేమ ఎలాంటిదో తెలుసుకోవాలి. అది పైకి చూపించే ప్రేమ, పైకి చూపించే ప్రేమ ఈరోజు ప్రపంచం నమ్మింది. మాటల్లో చెప్పే ప్రేమ, లేక బాహ్య సంబంధంగా ఏదైనా ఒక రూపంలో చూపించే ప్రేమ ఈరోజు లోకం నమ్మింది. కానీ బైబిల్ ప్రేమకు ఎటువంటి నిర్వచనాన్ని ఇచ్చిందో ఈరోజు మనం ఆలోచన చేద్దాం. దానితో పాటుగా పగను కూడా మనం తెలుసుకోవాలి. పగ ఎవరు కలిగి ఉన్నారు, అసలు పగ ఎలా ఉంటుంది, పగను ఎవరు చూపిస్తారు, దీనిని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. దేనికైనా మనకు బైబిల్ ప్రామాణిక గ్రంథం కనుక ఆ బైబిల్ దగ్గరకు మనం వెళితే మొదటి కాలంలో కయీను హేబేలుడు మనకు తెలుసు. మొదటి కాలంలో కయీను హేబేలుడు, ఆదికాండం 4వ అధ్యాయం ఒకసారి చూడండి. కయీను హేబేలుడు మధ్య ఉన్న ప్రేమ పగలను ఒకసారి అర్థం చేసుకోండి. వీరిద్దరూ మనకు ఒక మంచి పాఠం చెప్పారు. కయీను హేబేలు వీరిద్దరి మధ్య ప్రేమ ఉంది, పగ ఉంది. వీరిద్దరూ సహోదరులు, ఒక తల్లి కడుపున పుట్టినవారు, రక్త సంబంధికులు. వీరి మధ్య అన్నదమ్ముల ప్రేమ ఉండాలి. అన్నదమ్ముల మధ్య ఎలాంటి ప్రేమ ఉందో ఆ ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ స్థానంలో ఎలాంటివి చోటు చేసుకున్నాయో, వారి యొక్క చివరి దశ పరిపక్వతలోనికి వచ్చిన తర్వాత అది ఎలా మారిపోయిందో మనం ఆలోచిస్తే, కయీను హేబేలును చంపేశాడు. అంటే ఒక నరబలి. ప్రేమ ఒక బలిని కోరుకుంటుందా?
ప్రేమ ఒక హత్యను కోరుకుంటుందా? ప్రేమ ఒక మనిషి ప్రాణాన్ని కోరుకుంటుందా? అంటే వీరిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ ఉందో ఇప్పుడు మనం బైబిల్ని బట్టి ఆలోచన చేయాలి. కయీను, హేబెలు వీరిద్దరిని దేవుడు మనకు పరిచయం చేస్తున్నప్పుడు దేవునికి వీరిద్దరూ తీసుకువచ్చిన అర్పణతో పరిచయం చేశాడు. వీరిద్దరిని మనకు తెలియజేస్తున్నప్పుడు దేవుడు వీరిద్దరూ అర్పణ తీసుకొచ్చారు అంటున్నాడు. అంటే ఈ అర్పణ విషయంలో వీరికి మధ్య భేదాభిప్రాయం వచ్చింది. ప్రేమ పగలలో ఏదో ఒకటి వీరి మధ్య పెరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. కయీను అర్పణ తెచ్చాడు, హేబెలు అర్పణ తెచ్చాడు. హేబెలు దేవుని సంతోషపెట్టాలనుకుంటున్నాడు, దేవుని మెప్పించాలనుకుంటున్నాడు. అలాగే దేవుని సంతోషపెట్టాడు. దేవుడు హేబెలు ఇచ్చినటువంటి అర్పణను స్వీకరించాడు. ఇక కయీను విషయానికి వస్తే 3వ వచనంలో, కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. హేబెలు దేవుని సంతోషపెట్టాలనుకుంటున్నాడు. అర్పణకు నిజమైనటువంటి భావాన్ని, అర్థాన్ని తెలుసుకున్నాడు. దేవునికి అర్పణ తీసుకుని ఇచ్చాడు. దీనిని బట్టి దేవుడు హేబెలు యొక్క అర్పణను అంగీకరించాడు, కయీను యొక్క అర్పణను అంగీకరించలేదు. కయీను ఇచ్చినటువంటి అర్పణను స్వీకరించలేదు. ఈ సందర్భంలో కయీను కోపం వచ్చింది. కయీను పగబెట్టుకున్నాడు. అంటే ప్రేమ స్థానంలో పగ చోటు చేసుకుంది అని మనం అర్థం చేసుకోవాలి. చూడడానికైతే బాహ్య రూపంలో అయితే ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు కౌగిలించుకుంటున్నారు, ఇద్దరు ప్రేమించుకుంటున్నట్టుగా నటిస్తున్నారు, ఇద్దరు బాగానే ఉన్నారు. ఇద్దరి మధ్య పెద్ద వైరం లేదు. ఎవరికి ఎవరు అప్పు లేరు, ఎవరు ఎవరి దగ్గర దోచుకోలేదు, ఎవరు ఎవరికి నష్టాన్ని కలిగి చేయలేదు, ఎవరు ఎవరికి శత్రువులు కాదు మనం బాహ్య రూపంలో చూస్తే. అంతేనా? పైకి చూస్తే, లోకాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఇద్దరి మధ్య ఏమి శత్రుత్వం లేనట్టుగానే మనకు కనిపిస్తుంది. ఇద్దరి మధ్య దేవుడు ఉన్నాడు. ఇప్పుడు హేబెలు ఇచ్చిన బలి దేవుడు స్వీకరించాడు, హేబెలు ఇచ్చిన అర్పణ దేవుడు స్వీకరించాడు, కయీను ఇచ్చిన అర్పణ దేవుడు స్వీకరించలేదు. ఇద్దరి మధ్యలోకి ఇప్పుడు ఎవరు వచ్చారు చూడండి, దేవుడు. వీరిద్దరిలో ఒకడు చచ్చిపోవడానికి కూడా కారణం దేవుడు. బాగా ఆలోచించాలి మీరు. వీరిద్దరిలో ఒకడు చనిపోవటానికి, ఒకడు హత్య గావించబడడానికి కారణం దేవుడు. ఈ దేవుడే లేకపోతే, ఆ దేవుని అర్పణే లేకపోతే ఇద్దరు చావరు, ఇద్దరు గొడవ పెట్టుకోరు, ఇద్దరిలో పగ పుట్టదు. ప్రియమైన వారులారా, భూమి మీద పగ పుడుతుంది, భూమి మీద ప్రేమ పుడుతుంది. పగ పుట్టడానికి, ప్రేమ పుట్టడానికి రెండిటికి కారణం పరలోకం పొందిన దేవుడు. మర్చిపోకండి ఎప్పుడు. రెండింటిలో మధ్యలో దేవుడు ఉంటాడు. ఒకడు దేవునికి భిన్నంగా నడుస్తున్నప్పుడు దేవునికి పనిచేసే వాని మీద ఎప్పుడు పగ ఉంటుంది. ఒకడు దేవునికి భిన్నంగా నడుచుకుంటున్నాడు, దేవుని పని చేస్తున్న వాని మీద ఎప్పుడు వీడికి పగ ఉంటుంది. దేవుని పని చేసేవాడు మరొకడు ఉన్నాడు, వాడికి దేవుని పని చెయ్యని వాని మీద ఎప్పుడు ప్రేమ ఉంటుంది. బాగా ఆలోచించారా? ఇక్కడ మంచి అర్పణను హేబెలు ఇచ్చాడు, కానీ హేబెలు ఏనాడు కయీనుని చంపాలనుకోలేదు. ఒక న్యాయాన్ని బట్టి, ధర్మాన్ని బట్టి మనం ఆలోచిస్తే భూమి మీద ఎవరు ఉండకూడదని వాక్యం చెప్పింది, ఎవరిని తీసేయాలని వాక్యం చెప్పింది. ఫలించని చెట్టు, గొడ్డలి ఏ చెట్టు వేరునుంది సిద్ధంగా, గొడ్డలి ఏ చెట్టు వేరునుంది సిద్ధంగా, ఫలింపని చెట్టు వేరునే ఉంది. బాగా అర్థం చేసుకోవాలి మీరు. అంటే భూమి ఎవరిని వెళ్ళగ్రక్కాలనుకుంటుంది అంటే ఫలించని వారిని, భూమి మీద దేవుని పని చేయని వారిని వెళ్ళగ్రక్కేయాలనుకుంటుంది. వీరొద్దు, వీరిని నేను అంతమొందించాలి, వీరికి నేను సేవ చేయకూడదు, వీరిని నేను భరించకూడదు. మీరు చదువుకున్నారు, గత నిత్య జీవ పరిశోధనలో కూడా మీరు తెలుసుకున్నారు. రోమపత్రికలు ఏమంటున్నాడు, సృష్టి ఏమంటుంది, మిగుల ప్రసవ వేదనతో చాలా కష్టపడుతుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుంది, కనిపెడుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఒకవైపు ప్రకృతి భూమి మీద అనీతిమంతులను, దేవుని సేవ చేయని వారిని వెళ్ళగరకాలనుకుంటున్నప్పుడు, నీతిమంతులకు అనీతిమంతుల మీద పగ ఉండాలి. నీతిమంతులు అనీతిమంతులను నిరోధించాలి, వారిని లేపేయాలనుకోవాలి, అసలు భూమి మీద ఉండనివ్వకూడదు. కానీ నీతిమంతులు కలిగి అటువంటి ఆలోచనే లేదు. చూడండి,
మొదటి కాలం నుంచి కూడా ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో, ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో, ఎవరైతే దైవ కుమారులుగా ఉన్నారో వారికి అటువంటి ఆలోచన లేదు. వారు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు, వారు ఏ పని మీద ఉన్నారంటే దేవునికి మంచి అర్పణ ఎలా ఇవ్వాలి. అదేనండి హేబెలు కయీనుల పాఠం. ఏంటంటే ఎన్నిసార్లు మనం చదువుకున్నాం ఈ పాఠాన్ని, ఇందులో ఈ పాయింట్ ఉందా? ఎన్నిసార్లు మీరు చదువుకుంటే అన్ని పాయింట్లు వస్తాయి అందులోంచి. తెలుసు అనుకోకండి బైబిల్ నాకు వచ్చు అనుకోకండి. ఎప్పుడు అలా అనుకుంటే మీరు బైబిల్ ఎప్పటికీ నేర్చుకోరు. ఒక ప్రశ్నకు సమాధానం రాకుండానే నాకు వచ్చు అనుకుంటే మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? ఆ సమాధానం నేను వెతకాలి అనుకున్నప్పుడు, నేర్చుకోవాలనుకున్నప్పుడు మీరు నేర్చుకుంటారు. హేబెలు నీతిమంతుని ఆలోచన ఇప్పుడు ఎలా ఉంటుందంటే దేవునికి మంచి అర్పణ ఎలా ఇవ్వాలి, దేవుని ఎలా సంతోషపెట్టాలి, భూమి మీద ఉన్న మనుషులను అనీతిమంతులను ఎలా ప్రేమించాలి. మరలా ఎలా ప్రేమించాలి అంటే కౌగులించుకోవటం, పువ్వులు ఇచ్చుకోవటం, ఐ లవ్ యూ చెప్పుకోవడం, చాక్లెట్ ఇచ్చుకోవడం కాదు. మరేంటి? ఆ నీతిమంతునికి మంచి అర్పణ ఎలా ఇవ్వాలో నేను నేర్పించాలి. నేను అర్పణ ఇచ్చి చూపించి నేర్పించాలి, వాడికి వాక్యం చెప్పి నేర్పించాలి. అది ప్రేమ అంటే దేవుని దృష్టిలో. అందుకే హేబెలు ఏనాడు కయీనుకి బాహ్య సంబంధమైనటువంటి ప్రేమను చూపించినట్టుగా బైబిల్లో మనకు కనిపించదు. ఒక నీతిమంతుడు మరి, ఒక ప్రేమికుడు మరి, దైవకుమారుడు మరి, కానీ అతడు దేవునికి అర్పణ ఇచ్చినట్టుగానే అతడు మనకు పరిచయం అయ్యాడు. కయీనును బాహ్య సంబంధంగా, బాహ్య రూపంలో ప్రేమించినట్టుగా మనకు కనిపించలేదు. కానీ కయీను విషయానికి వస్తే కయీను అనీతిమంతుడు. దేవుడు కయీను యొక్క అర్పణను స్వీకరించలేదు. ఇలాంటి సందర్భంలో కయీను ఏం కలిగి ఉన్నాడో చూడండి. క్రింద వచనానికి వచ్చేసరికి కయీను కోపం వచ్చింది. 5వ వచనంలో కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అంటున్నాడు. అంటే కయీను సత్క్రియ చేయనట్టుగా, హేబెలు సత్క్రియ చేసినట్టుగా అక్కడ మనకు కనిపిస్తుంది. కయీను సత్క్రియ చేయలేదు, హేబెలు సత్క్రియ చేశాడు. అంటే సత్క్రియ చేసిన వారు నిజమైన ప్రేమను చూపిస్తున్నారు. సత్క్రియ చేయని వాడు పగను పెట్టుకుంటున్నాడు. చూడండి, అంటే ప్రేమ లేకపోతే పగ చోటు చేసుకుంటుంది. దేవుని ప్రేమ లేకపోతే, భూమి మీద దేవుని పిల్లలను ప్రేమించే బైబిల్లో రాయబడిన ప్రేమ మనలో లేకపోతే అది నిజంగా పగగా మారిపోతుంది అనే విషయం మనకు పై వచనాల్లో కలుగుతుంది. చూడండి, దేవుడే అన్నాడు, నీవు సత్క్రియ చేయని ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల పాపం పొంచి ఉంటును. ఒకవేళ సత్క్రియ చేయకపోతే, నీలో ప్రేమ లేకపోతే నీ దగ్గర రెడీగా ఏముంటుంది? పాపం పొంచి ఉంటుంది, వనగాసి ఉంటుంది. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఎలుదువలెను. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాను. చూసారు ఎంత జరిగిందో? చాలా సింపుల్గా దేవుడు మనకు చెబుతున్నాడు. చూడండి, పగ అనేది ఎలా పుడుతుంది అంటే సత్క్రియ చేయకపోతే, నీలో ప్రేమ లేకపోతే పగ పుడుతుంది. అంటే ఏదో ఒక దానికి మనం స్థానం ఇవ్వాలి. ఒకవైపు ప్రేమకైనా మనం స్థానం ఇవ్వాలి. ప్రేమ ఒకవేళ మనలో లేకపోతే మనలో ఉన్నదేంటి అంటే పగే. నాకంటే బాగా ఎందుకు దేవునికి అర్పణ ఇచ్చాడు? నేను ఇవ్వలేని అర్పణ హేబెలు ఎలా ఇవ్వగలుగుతున్నాడు? కయీను అలాగే అనుకున్నాడు కదా. నేను ఇవ్వలేని అర్పణ హేబెలు ఎలా ఇచ్చాడు? అందుకే బాహ్య రూపమైన ప్రేమ చూపిస్తున్నాడు, లోపల ఆంతరంగికంగా పగను పెంచుకున్నాడు. చూడండి, 9వ వచనంలో 8వ వచనంలో అదే అన్నాడు. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. ఐ లవ్ యూ హేబెల్, కమాన్ అన్నాడు. అంతే. మాట్లాడడం అంటే అదే. ఎందుకు మాట్లాడాను రాయబడిందో ఒకసారి చూడండి. రాయించాలి ఆ మాట. అసలు కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడని ఎందుకు రాయించాడు చెప్పండి? అంటే మాటల్లో ఏముందన్నమాట? ఐ లవ్ యూలే ఉన్నాయి, ఇంకేమీ లేవు. దండలు మార్చుకోవటం, హక్ చేసుకోవటం, చాక్లెట్లు ఇచ్చుకోవటం అన్నీ ఇందులోనే ఉన్నాయి. 8వ వచనంలో హేబెలు చాలా నీతిమంతుడు. హేబెలుకి ఎలాంటివి నచ్చవు. హేబెలు ఎలాంటివి చేయలేదు ఎప్పుడు. కయీను తమ్ముడైన హేబెలుని పిలిచి మాట్లాడాడు తప్ప హేబెలు కయీనుని పిలిచి విందు ఏర్పాటు చేయలేదు. అంతేనా? చూడండి, 8వ వచనంలో ఏమంటున్నాడు? కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను, ప్రేమగా మాట్లాడాడు. ఆ మాటలలో ప్రేమ చూపించాలనుకున్నాడు.
బాహ్య రూపంలో ప్రేమను చూపించాలనుకున్నాడు, కానీ పరిపక్వ దశలోనికి వచ్చేసరికి ఆ ప్రేమ ఎలా వికటించిందో చూడండి. ఎలా వికటించిందో చూడండి. మీరు చాలా న్యూస్ చూస్తున్నారు, చాలా వార్తలు చూస్తున్నారు. బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని చంపేశాడు. ఆమె కంటే చిన్న వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి చంపేశాడు. పంజాబ్ నుంచి వచ్చినటువంటి ఈ స్త్రీ బెంగళూరులో ఉద్యోగం చేస్తుంది. చూశారు మీరు, వార్తల్లో వినే ఉంటారు, చూసే ఉంటారు. ఇద్దరి మధ్య ఫేస్బుక్లో ప్రేమ 2 నెలలు ఎంత అయిందంతే. ఫేస్బుక్లో ప్రేమ పుట్టిందా? లోకంలో ఎలా ఉందనుకుంటున్నారు? ప్రేమ ఎక్కడ పడుతుంది అనుకుంటున్నారు? అంత దురాత్మల సమూహంలోనే పడుతుంది. మీ సెల్ ఫోన్ నుంచి ఒక మెసేజ్ వెళ్ళిందంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది దురాత్మ సమూహానికి వెళ్ళిపోతుంది, అది పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్దు. మీరు ఇక్కడ మెసేజ్ పంపిస్తే కాకినాడలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అయిపోతుంది అనుకుంటున్నారా? ముందు సాటిలైట్కి వెళ్ళిపోతుంది అది. మీరు పంపించిన కోడింగ్ అంతా 1001001001001100 ఏంటనుకుంటున్నారు? ఇది కోడింగ్ లాంగ్వేజ్. మీరు పంపిన ఐ లవ్ యూ అనే పదం అక్కడికి వెళ్దు. మీ భాషని ఈ సాఫ్ట్వేర్ మార్చేస్తుంది. SMS సాఫ్ట్వేర్ మీరు పంపిన ఆ పదజాలం యొక్క భాషను మార్చి 100011001 ఈ కోడ్లోకి మార్చేస్తుంది. ఈ కోడింగ్ అంతా పైకి వెళ్ళిపోతుంది. ఎవరి దగ్గరికి? పైన ఎవరున్నారని చెప్పాడు దేవుడు? ఆ పైన కాదు, పరలోకంలో కాదు, జస్ట్ మీకు అబోవ్. మీ సెల్ దేనికైతే కాంటాక్ట్లో ఉందో అది ఎవరిలో ఉందో తెలుసా? మన వారందరూ ఉపగ్రహాలు ఎవరి దగ్గర పంపిస్తున్నారో తెలుసా? పరలోకాన్ని పంపిస్తున్నారా? చూడండి ఎక్కడ పంపిస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూడండి ఎక్కడ పంపించేస్తున్నారు. మన ఉపగ్రహాలన్నింటినీ రోజు రోజు చంకలు గుర్తుకుంటున్నారు, ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఎక్కడికి పంపిస్తున్నారు ఇంతకీ ఉపగ్రహాలని? 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండు. భూమి మీద మీ బ్రతుకు చల్లగా ఉండాలంటే ఉపగ్రహాలు పంపించవలసిన అవసరం లేదు. ఎవడు చెప్పాడు మీకు ఉపగ్రహాలు పంపించమని? చెప్పాడు దేవుడు ఎక్కడైనా? తన గ్రంథంలో రాయించాడా? ఆకాశం నా వశం అన్నాడు ఆయన. భూమిని నేను నరులకు ఇచ్చానన్నాడు, కానీ అది కూడా మా వశమే. ఎందుకంటే మా సెటప్ అంతా అక్కడే ఉంది అంటున్నాడు మనిషి. చూడండి 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అదే వాక్యం. ఈ దేవుని మాట మీ చెంత ఉన్నప్పుడు, మనుషులలో ఇది నెరవేరుతున్నప్పుడు మీరు అపవాది తంత్రములు ఎదిరిస్తారు. ఈ ప్రపంచానికి ఇంకా అపవాది తంత్రాన్ని ఎదిరించడం తెలియదు. అందుకే బలైపోతుంది, చిదిగిపోతుంది, నలిగిపోతుంది. ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడించే సమస్యలు అన్నీ కాదండి. ఉగ్రవాదం ఒక పెద్ద సమస్య. ఇరాక్ దేశాన్ని తమ హస్తగతం చేసుకుంది ఈరోజు ISIS. సిరియా దేశాన్ని తమ హస్తగతం చేసుకుంది ISIS. ఈరోజు ప్రపంచాన్ని వణికించేస్తుంది. 2 పెద్ద దేశాలను తమ హస్తగతం చేసుకొని ఈరోజు ప్రపంచంలోని ప్రతి దేశానికి తమ భయాన్ని చూపిస్తుంది. ఆ నల్ల జెండా చూస్తే అందరికీ ఈరోజు భయం. ISIS అన్నారు దాన్ని. ఇస్లామిక్ స్టేట్ ఫర్ ఇరాక్ అండ్ సిరియాతో ప్రారంభమైంది మొట్టమొదట. కానీ ఈరోజు విశ్వవ్యాప్తం అవ్వాలనుకుంటుంది. ఖురాన్లో ఉన్న జ్ఞానం, ఆ కొద్దిపాటి మాటలు వారికి అర్థం కాలేదు. దానిని కూడా వారు తప్పుగా వక్రీకరించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే నాడు మన దేశంలో కూడా కుట్ర పన్నటానికి అక్కడి నుంచి మూలాలు ప్రారంభమయ్యాయి. మన దేశంలో ఎంతోమంది సెక్యూరిటీలో ఉన్నటువంటి వారు ఇప్పటికీ తనిఖీలు చేస్తున్నారు. ఎంతోమంది యువత దానికి ఆకర్షితులవుతున్నారని, ISISలో చేరడానికి ఆకర్షితులైపోతున్నారని ఇప్పటికీ పోలీసులు చాలామంది మీద కేసులు పెట్టారు. ప్రపంచం పరిస్థితి బాగోలేదు. ఏ రోజు ఎక్కడ ఏ అణుబాంబు పేలుతుందో ఎవరికి తెలియదు. ఏ దేశం మీద విరుచుకుపడుతుందో చెప్పలేము. కాకినాడ మీద అణుబాంబు పడవచ్చు, విశాఖపట్నంలో అణుబాంబు పడవచ్చు. ఎందుకంటే మనిషి కదండి, పగతో రగిలిపోతున్న మనిషి, ప్రేమతో ఉన్న మనిషి కాదు. ఈ పాఠం అర్థమైన తర్వాత మీకు అర్థమవుతుంది ప్రపంచంలో ఎంతమంది ప్రేమ కలిగిన వారు ఉన్నారు, ఎంతమంది పగతో రగిలిపోతున్నారు. ఈ ప్రేమ పగ అనేవి ప్రారంభంలోనే మొదలైపోయాయి. 2 సహోదరుల మధ్య మొదలైపోయాయి. అది నీతిమంతుడిని చంపింది, అది నీతిమంతుడిని బలి చేసుకుంది. ఈరోజు ప్రపంచం అంతా అలాగే ఉంది. ప్రేమ ఎక్కడ పుడుతుంది అన్నాడంటే చూడండి, ఈరోజు లోకంలో ప్రేమ ఎక్కడ పుడుతుందో చూడండి. 12వ వచనంలో, ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ
ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అన్నాడు. చూడండి, వారికి మనకు శత్రుత్వం ఉంది, వారికి మనకు శత్రుత్వం ఉంది. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహం, వారు మనకు శత్రువులు. ఇంతకీ వారేం చేస్తున్నారు? అక్కడేం చేస్తున్నారు? ఇంతకీ అక్కడేం చేస్తున్నారు? దురాత్మల సమూహం ఆకాశ మండలంలో ఏం చేస్తుంది? ఈరోజు మీ బ్రతుకులో ఒక అడుగు మీరు ముందుకు వేయాలంటే ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహం అనుమతిస్తే తప్ప మీ అడుగు ముందుకు పడదు. తెలుసా మీకు? అంత హస్తగతం చేసుకుంది, దాని చేతిలో ఉంది ఈరోజు అంతా. ఇంటర్నెట్ అంటే తన చేతుల్లో ఉంది, మీ జీతభత్యాలన్నీ తన చేతుల్లో ఉన్నాయి, మీ ఆహార పంపిణీ వ్యవస్థ అంతా తన చేతుల్లో ఉంది. బయోమెట్రిక్ విధానం. మీరు ఏం చేయాలన్నా, ఒక ఓటు వేయాలన్నా, ఏదైనా ఒకటి కొనుక్కోవాలన్నా, అమ్ముకోవాలన్నా, వివాహం చేసుకోవాలనుకున్నా, భారత్ మ్యాట్రిమోనీ, తెలుగు మ్యాట్రిమోనీ అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది మీకు? ఈ ఫోటోలు, ఈ బయోడేటాలు ఇవన్నీ ఎక్కడి నుంచి దిగిపోతున్నాయి? ఆకాశ మండలం అందున దురాత్మల సమూహం చేతుల్లోనే ఉంది. అది కూడా కొనేది, అమ్మేది, వివాహం చేసుకునేది, తినేది, బ్రతికేది మొత్తం అక్కడి నుంచే ఆపరేటింగ్. అంత కోడ్ లాంగ్వేజే. 100001 అంత కోడ్ లాంగ్వేజే దాని హస్తగతంలో ఉంది ఈరోజు. ఏంటి, ఫేస్బుక్లో ప్రేమ పుడుతుందా? ఎస్ఎంఎస్ల ద్వారా ప్రేమ పుడుతుందా? ఈమెయిల్ ద్వారా ప్రేమ పుడుతుందా? బాగా ఆలోచించండి. అందుకే ఆ వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్ళాడు, మాటలతోనే వెళ్ళాడు. ఆమె లోపలికి ఆహ్వానించింది. సెక్యూరిటీ వారు మొదట ఆ అబ్బాయిని నిర్బంధించారు, లోపలికి వెళ్ళకుండా, ఎవరూ తెలియకుండా లోపలికి వెళ్ళకూడదు. మంచి అపార్ట్మెంట్స్ అవి. ముందు సెక్యూరిటీ వారు నిరోధించిన ఆమెకు ఫోన్ చేసినప్పుడు వెంటనే పంపించండి, ఆమెను పంపించండి లోపలికి, నన్ను చంపడానికి వచ్చాడు, కానీ పంపించాడు పైకి. మృత్యువుని ఆహ్వానించింది. లోపలికి వచ్చాడు, తీయగా మాట్లాడాడు, డబ్బులు ఇవ్వమన్నాడు, ప్రేమగా మాట్లాడాడు. ఇదేనా ప్రేమ అంటే? తీయని మాటలు, లేకపోతే రోజులు ఇచ్చుకోవటం, లేకపోతే చాక్లెట్లు ఇచ్చుకోవటం, బట్టలు గిఫ్ట్లు ఇచ్చుకోవటం, ఇదేనా ప్రేమ అంటే? దిస్ ఈజ్ నాట్ లవ్. ఇది ప్రేమ కాదు. ప్రపంచం ఈ మాటను నమ్మదు. ఇదే ప్రేమ అనుకుంటుంది ప్రపంచం. గుడ్డి ప్రపంచం అంతా ఇదే ప్రేమ అనుకుంటుంది. బైబిల్ అనేటువంటి ఈ మహాజ్ఞానాన్ని తెరిస్తే తప్ప, అందులో ఉన్నటువంటి ఎసెన్స్ వాడికి పడితే తప్ప ప్రేమ అంటే ఏంటో వాడికి తెలియదు. అప్పటి వరకు నిజం కాని ప్రేమను నిజం అనుకుంటాడు, అబద్ధంగా ఉన్న ప్రేమను నిజం అనుకుంటాడు. అందుకే ఈరోజు ఎంతోమంది నష్టపోతున్నారు. ఇవన్నీ మనకు జస్ట్ ఎగ్జాంపుల్స్. ఇంకా చాలా జరుగుతున్నాయి లోకంలో. అందరూ నష్టపోయిన వారు, ఇందులో చాలామంది నష్టపోయిన వారు ఉంటారు, మీలో చాలామంది నష్టపోయిన వారు ఉంటారు. ఇది నిజమైన ప్రేమ కాదు. ఆ రోజు కయ్యను హేబెలును పిలిచి మాట్లాడాడు. నిజమైన ప్రేమ ఏంటో కయ్యనుకి తెలియదు. కయ్యనులో పుట్టింది పగ. దేవునికి అర్పణ సరిగా ఇవ్వలేనప్పుడు, దేవుని సేవ చేయలేనప్పుడు కయ్యనులో పుట్టేది పగ. అది కయ్యనుకి అర్థం కాలేదు. అందుకే వెంటనే తర్వాత వచనంలో 9వ వచనం వచ్చేసరికి అతని తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. ప్రియమైన వారలారా, మనం ఏం కలిగి ఉన్నామో మీరు ఇప్పుడు ఆలోచించండి. నిజంగా మనం దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటే, దేవుడు మన అర్పణను స్వీకరిస్తున్నట్లయితే అప్పుడు మనం ప్రేమను కలిగి ఉన్నట్టు. హేబెలు లాంటి వారు మనం. లేదా ఎప్పుడు ఎదుటి వ్యక్తిని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. ఎదుటి వ్యక్తి యొక్క అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించాడు, నా అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేకపోతున్నాడు, ఈ విధమైన పగతోనే మనం ఎప్పుడు రగిలిపోతూ ఉంటాం. ఈ పగ నాశనానికి దారితీస్తుంది, మిమ్మును నిత్యాగ్ని నరకంలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ పగ వలన కయ్యను లాభం పొందినట్టు ఏమైనా కనిపిస్తుందా మనకు? హేబెలు ఎలాగూ ఈ భూమి మీద బ్రతుకుని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. హేబెలు వెళ్ళిపోయాడు, చంపబడి వెళ్ళిపోయాడు అంతే. కానీ తర్వాత కయ్యను నరకంలో జారిపోయాడే. తర్వాత కయ్యను తన జీవితం అంతా కోల్పోయాడే. ఈరోజు మనం దానిని కలిగి ఉండకూడదు. హేబెలు లాంటి వారు కావాలి మనం. తర్వాత ఎన్నో సందర్భాలు బైబిల్లో మన కొరకు రాయబడ్డాయి. ఒకసారి చూడండి, యాకోబు ఏసావు సందర్భాన్ని చూడండి. అక్కడ కూడా దేవుడు ఈ ప్రేమ పగ సన్నివేశాన్ని చూపిస్తున్నాడు మనకి. ఆదికాండము 32వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం, యాకోబు ఎదోము దేశమున అనగా
శేయీరు దేశమునున్న తన సహోదరుడైన ఏశావు నద్దకు దూతలను తన ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను నద్ద నివసించి ఉంటుని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనమును కలరు. నీ కటాక్షము నా ఎందుకు కలుగునట్లుగా నా ప్రభువునికి ఇది తెలివి చేయ నంపితునని నీ సేవకుడైన యాకోబుదు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. యాకోబు ఏశావు మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. యాకోబు ఏశావు మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. నీ దాసుడు అంటున్నాడు, నీ సేవకుడు అంటున్నాడు, నీ దగ్గర నాకు ఏది వద్దు అంటున్నాడు. కానీ ఏశావు ఎలా ఉన్నాడో తెలుసా? ఒకవైపు ఏశావు తన తమ్ముడైన యాకోబును చంపటానికి ఏశావు ఎలా ఉన్నాడో చూడండి. 11వ వచనంలో ఏశావు మనసు చెబుతున్నాడు, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను అంటున్నాడు. చూడండి, ఒకవైపు ఏశావు పరిస్థితి ఇది. తర్వాత మరలా సమాధాన పడిన తర్వాత వీరు బ్రతికింపబడ్డారు తప్ప ఏశావు దేవునికి సరైనటువంటి అర్పణ ఇవ్వలేకపోయాడు. ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు, దేవుడిచ్చినటువంటి ఆ భాగ్యాన్ని కోల్పోయాడు. కనుక ఏశావులో దినదినం పగ పెరుగుతూ వచ్చింది తప్ప ప్రేమ పెరుగుతూ రాలేదు. తరుముతున్నాడు. మరలా యాకోబు వస్తున్నాడు అనేటువంటి సందర్భాన్ని తెలుసుకుని అతను ఎదుర్కొని అతన్ని చంపటానికి ఏశావు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకు ఏశావులో ఈ పగ పుట్టింది? యాకోబులో ఇంకా ప్రేమ పెరుగుతుంది. చెప్పండి. యాకోబు దేవుని కొరకు బ్రతికేవాడు, జ్యేష్ఠత్వపు హక్కును కాపాడుకునేవాడు, దేవుని సేవలో నిరంతరం ఉండాలనుకునేవాడు. ఇలాంటి వారికి దినదినం ప్రేమ పెరుగుతుంది తప్ప పగ పెరగటం లేదండి. ఎన్ని సంవత్సరాలైనా సరే దేవుని సేవలో ఉన్న వారికి ప్రేమే ఉంది తప్ప పగ లేదండి. కానీ ఒకవైపు ఏశావులో ఏం పెరిగిందో మీరు చూడండి. దూరం అయిపోయిన ఏశావు, దేవునికి అర్పణ ఇవ్వలేకపోతున్న ఏశావు, తన జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయిన ఏశావు చివరికి ఎలా మారిపోతున్నాడు చూడండి. పగ కలిగిన వాడుగా మారిపోయాడు. తర్వాత మరొక సందర్భం, అదే ఆదికాండం, యాకోబు యొక్క కుమారుడు ఇశ్రాయేలు గోత్రీకులు వచ్చారు. 37వ అధ్యాయం 1వ వచనం నుంచి, యాకోబు తన తండ్రి పరదేశ వాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందరం వేపుచుండెను. అతను చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బెల్హా కుమారుడి యొద్ద జెల్ఫా కుమారుడి యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును కూర్చిన సమాచారము తన తండ్రి యొద్దకు తెచ్చిచుండువాడు. యోసేపు ఏం చేస్తున్నాడు? నీతిమంతుడు. ఏం చేస్తున్నాడంటే తన తండ్రి దగ్గరకు చెడు సమాచారం తీసుకొస్తున్నాడు. ఇదిగో అన్నలు ఇలా పాడైపోతున్నారు, అన్నలను రక్షించాలి, అన్నలకు మంచి చెప్పాలి, అన్నలను దేవుని మాటల్లో నిలబెట్టాలి, దేవుని వాక్యంలో వారిని కట్టాలి. ఇలా మంచి సమాచారాన్ని తీసుకొస్తున్నాడు. వారిని గూర్చిన చెడు సమాచారం ఇది దేవునికి, యాకోబుకు మంచి సమాచారం. ఏమైందో చూడండి. 3వ వచనం, అప్పుడు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యం ముందు పుట్టినవాడు కుమారుడు కనుక తన కుమారులు అందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. దేవునికి యోసేపుకి ఉన్న మంచి సంబంధం, తండ్రికి యోసేపుకి ఉన్న మంచి సంబంధం. యోసేపును దేవుడు మంచి చేసుకుంటున్నాడు. యోసేపుకు దేవుడు మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దీనిని చూచి పగతో రగిలిపోతున్న మిగిలిన సహోదరులు ఏమనుకుంటున్నారు చూడండి. ఒక నిలువుటంగి కుట్టించగానే 4వ వచనంలో, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుడు చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అన్నారు. చూడండి, ప్రేమ పుట్టిందా సహోదరుల మధ్య? ఎందుకు పుట్టింది ఇది? ఈ పగ ఎందుకు పుట్టింది? తమ్ముడేదో వీరు కీడు చేసినందుకు కాదు, తమ్ముడేదో వీరు దొంగిలించినందుకు కాదు, వీరికి అపకారం చేసినందుకు కాదు, తమ్ముడిని తండ్రి ఎక్కువగా ప్రేమించినందుకు. అక్కడ అదే జరిగిందా? హేబెలు విషయంలో అదే జరిగిందా? యాకోబు విషయంలోనూ అదే జరిగిందా? తండ్రి ఎక్కువగా ప్రేమించాడు. యాకోబుకి ఎంత సంతానమా? యాకోబుకి ఎంతమంది దాసదాసీలా? యాకోబు వెంట ఇంత ఆస్తి. ఏశావుకు పగ పుట్టింది. అలాగే చిన్న కుమారుడు ఇక్కడ చూసేసరికి ఒక నిలువుటంగి, అంతే, ఒక్క నిలువుటంగి ఇచ్చాడు తండ్రి. దీనిని చూచి అన్నలందరూ పగబట్టుకున్నారు. చూడండి, ఎందుకంటే అన్నలు దేవుని వాక్యంలో లేరు. దేవుని వాక్యంలో లేని ప్రతి ఒక్కడు పగబెట్టుకుంటున్నాడు. దేవుని జ్ఞానం రాని ప్రతి ఒక్కడు పగబెట్టుకుంటున్నాడు. వాడికి దేవుని పనుల్లో ఉండట్లేదు. చూడండి,
కానీ ఎవరైతే ప్రేమ కలిగి ఉన్నారో వారు మాత్రమే దేవుని పనుల్లో ఉంటున్నారు, వారే దేవుని సంతోషపెడుతున్నారు, వారు ఎంతకాలమైనా దేవునిలోనే ఉంటున్నారు. చూడండి, ఇక్కడ యోసేపు కూడా అంతే. అతనిని తండ్రి ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతన్ని క్షేమ సమాచారమైనను అడగకపోయిరి. తర్వాత 5వ వచనం, యోసేపు ఒక కల కనిని తన సహోదరులతో తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి అంటున్నాడు. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇప్పటికే పగతో ఉన్నారు. మరలా దేవుడు ఇంకా యోసేపుని ఆశీర్వదించేస్తున్నాడు. ఆ కళను చూపించి, ఆ దర్శనాన్ని చూపించి, ఆ దర్శనంలో నీవు గొప్పవాడవు, నిన్ను నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను, నీ చుట్టూ మిగిలిన వారందరూ సాష్టాంగపడాలి, నీ దగ్గర వారు బ్రతకాలి, నీవు గొప్పవాడు అయిపోతావు అని దేవుడు యోసేపుని ఆశీర్వదిస్తున్నప్పుడు వారు మరీ పగబట్టిరి అంటున్నాడు. చూడండి, అంటే పగ పెరుగుతుందా? పెరుగుతుంది. పగ అంచెలంచెలుగా పెరిగిపోతుంది. చూడండి ఎలా పెరుగుతుంది, దీనికి కారణం ఏంటి? ఎవరి మీద వీరు పగబెట్టుకున్నారో ఆ నీతిమంతులు దేవుని కొరకు ఎక్కువగా బ్రతుకుతుంటారు, ఆ నీతిమంతులు దేవునికి ఎక్కువ సేవ చేస్తారు. ఇలా చేయటాన్ని బట్టి నీతిమంతులు దేవుని దృష్టిలో ఎక్కువైపోతున్నారు, అంతకంతకు వారు దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఒకవైపు పగబెట్టుకునేవాడు పగలో అభివృద్ధి చెందుతున్నాడు. మొదట కొంచెం పగ, మొదట కొంచెం ఈర్ష్య, కానీ ఇప్పుడు మరింత పగ అన్నాడు. చూడండి, మరి పగబట్టిరి. క్రింద వచనం వచ్చేసరికి 8వ వచనంలో, అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. చంపేద్దాం అనుకున్నారు యోసేపును కూడా. సహోదరులందరూ కలిపి, అన్నలందరూ కలిపి యోసేపును చంపాలనుకున్నారు. చివరకు అన్న అయినటువంటి ఇతని కుటుంబంలోనూ పుట్టినటువంటి పెద్దవాడైనటువంటి వాడి వల్ల యోసేపు బ్రతికాడు. చంపటం ఎందుకు, ఐగుప్తీయులకి ఇచ్చేద్దాం, అమ్మేద్దాం. ప్రియమైన వారలారా, పగ ప్రేమ ఈ రెండింటి మధ్య మనం భేదాన్ని బైబిల్ని బట్టి ఆలోచించగలిగితే సరైన నిర్వచనం బైబిల్ మాత్రమే ఇవ్వగలదు. మీరు ప్రేమ కలిగి ఉండాలనుకుంటున్నారా, దేవునితో ఉండండి అన్నాడు దేవుడు. మీరు ప్రేమ కలిగి ఉండాలనుకుంటున్నారా, వాక్యంతో ఉండండి అన్నాడు దేవుడు. ఈరోజు మనిషికి అది అర్థం కాలేదు. మనిషికి అర్థం కాలేదంటే దేశానికి అర్థమవుతుందా? దేశంలో ఉన్న వాళ్ళు మనుషులే కదా, దేశానికి అర్థం కాలేదు. అందుకే పగలు దేశాల మధ్య, పాకిస్తాన్కి మనకు మధ్య పగలు. చర్చించుకుందాం అనుకున్నారో లేదో ఈలోపు వచ్చేసారు వాళ్ళు, పఠాన్కోట్ మీద దాడి చేశారు. చర్చించుకుందాం, మన ఇద్దరం చర్చలు జరుపుకుందాం. పఠాన్కోట్ మీద ఎప్పుడు దాడి చేశారు? చర్చలు క్యాన్సిల్. పగ ఉందా ఇద్దరి మధ్య? ద్వేషం ఉందా ఇద్దరి మధ్య? దేశాల మధ్య ద్వేషాలు చూడండి. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, చైనాకు మిగిలినటువంటి అగ్రరాజ్యాలకు, రష్యాకు మిగిలిన అగ్రరాజ్యాలకు, అమెరికాకు మిగిలిన అగ్రరాజ్యాలకు దేశాల మధ్య పగ. ఎందుకు అంటే దేశం దేవుని వాక్యంలో లేదు, దేశం దేవునికి సరైన అర్పణ ఇవ్వలేదు. అసలు నీవు దేవునికి సరైన అర్పణ ఇవ్వగలిగితే అసలు నీవు నీతిమంతుడు అయిపోతావు, నీవు ప్రేమించేవాడుగా మారిపోతావు. నీవు పగబెట్టుకోవు. ఈ మెసేజ్ ఒకవేళ మన దేశం కానీ మిగిలిన దేశాలకు ఇచ్చిందనుకోండి, ఇదే సూత్రాన్ని పాకిస్తాన్కి చెప్పింది అనుకోండి, నువ్వెందుకు నా మీద పగబెట్టుకుంటున్నావు, నీవు దేవునికి అర్పణ ఇవ్వి, నీవు దేవునితో సమాధానపడు, నీవు నీతివంతుడుగా మారిపో. ఎప్పుడైనా చెప్పిందా? కయ్యానికి కాలు దూవుతున్నారు మన వాళ్ళు కూడా. సైన్యాన్ని పెంచుకుంటున్నారు, అణుబాంబులు పరీక్షిస్తున్నారు, భద్రతా బలగాన్ని పటిష్టం చేసుకుంటున్నారు. ఇంకా ఎక్కడెక్కడైతే మనం బలహీనంగా ఉన్నామో అక్కడ బలం పెంచుకోవాలనుకుంటున్నారు తప్ప మనం దేవునిలో ఉండాలి, వారు దేవునిలో ఉండాలి, వాక్యం ప్రతి ఒక్కరిలో ప్రేమను పెంచుతుంది అనేది వీరికి అర్థం కాదండి, వీరు తెలుసుకోలేకపోతున్నారు. అలాగే దావీదు సందర్భానికి వెళ్ళినప్పుడు సౌలు కూడా చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం చూస్తే దావీదు సందర్భంలో సౌలు కూడా ఎలా మారిపోతున్నాడు చూడండి. 18వ అధ్యాయం 10వ వచనం, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. దేవుడే పంపించాడు దురాత్మని ఎవరి మీదకి? సౌలు మీదకి. దురాత్మలు ఎక్కడున్నాయి? ఆకాశ మండలంలో ఉన్నాయి. యేసు కాలంలో దెయ్యాలు, నేటి కాలంలో దెయ్యాలు విన్నారుగా. యేసు కాలంలోనికి రాకముందు దెయ్యాలు ఎక్కడున్నాయి తెలుసా? ఆకాశ మండలంలోనే ఉన్నాయి. విడిచిపెట్టాడు దేవుడు వాటన్నిటినీ. ఆకాశ మండలంలో ఒక దురాత్మకు దేవుడు సెలవిచ్చాడు, వెళ్ళు, ఎందుకంటే
పగతో రగిలిపోతున్నటువంటి ఈ సౌలు మరింత పగబట్టిన వాడైపోతాడు. సౌలు ఎలా మారిపోతున్నాడు చూడండి. ప్రేమ కలిగిన వాడు అంతకంతకు ప్రేమ కలిగిన వాడు అవుతున్నాడు. పగ పెట్టుకున్నవాడు మరింత పగ పెట్టుకుంటున్నాడు చూడండి. ఈ పగకు కారణం ఎవరో తెలుసా? దేవుడు దురాత్మను పంపించాడు. నీవు మారిపోయినందుకు, నీవు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టినందుకు, నీవు సరైన అర్పణ ఇవ్వనందుకు ఎలా జరిగిపోతుందో చూడండి, ఎలా మారిపోతుందో చూడండి పరిస్థితి. దేవుడు దురాత్మను సౌలు మీదకి బలముగా పంపించినందున అతడు ఇంటిలో ప్రవేశించుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదననుకొని సౌలు ఆ ఈటను విసిరెను. సౌలును చంపేయాలనుకుంటున్నాడు. వీణ వాయిస్తున్నటువంటి దావీదును సౌలు చంపాలనుకుంటున్నాడు. అంటే సౌలు మీద దురాత్మ ఎంత బలంగా వచ్చిందో, సౌలు ఎంత పగబెట్టుకున్నాడో దావీదు మీద మీరు ఆలోచించండి. అంటే ఈ పగ ఎప్పుడూ ఒక నాశనాన్ని కోరుకుంటుంది, ఎప్పుడు ఒక నీతిమంతుని బలిని కోరుకుంటుంది. ఆ రోజు కయ్యను హేబేలును కోరుకున్నాడు. తర్వాత ఏశావు తన తమ్ముడైన యాకోబును కోరుకున్నాడు. తర్వాత అన్నలందరూ యోసేపును కోరుకున్నారు. చంపాలని, వారి ప్రాణం తీయాలని, నీతిమంతులు ప్రాణం తీయాలని కోరుకుంటున్నారు చూడండి పగ కలిగిన వారందరూ. ఆ తర్వాత సౌలు దావీదు ప్రాణాన్ని కోరుకుంటున్నాడు, దావీదును చంపాలనుకుంటున్నాడు. అంతకంతకు పగ పెరిగిపోతుంది చూడండి. దీనికి కారణం దేవుని వాక్యం లేకపోవటం, దీనికి కారణం దేవుని యందు మనం భయభక్తులు కలిగి లేకపోవటం, దేవునికి మన అర్పణ నచ్చకపోవటం. ఇక దీని గురించి పరిపూర్ణంగా మనకు చెప్పాలంటే యేసుక్రీస్తు రావాలి. ఇప్పటి వరకు మనకు అందింది కొద్ది సమాచారం. ప్రేమ పగలను గురించి మనకు అందింది కొద్ది సమాచారమే. ఎందుకంటే ఇంకా వాక్యం పరిపూర్ణం చేయబడలేదు, ఆ పరిపూర్ణుడు ఇంకా భూమి మీదకి రాలేదు. దావీదు విషయంలో కానీ, యోసేపు విషయంలో కానీ, ప్రవక్తల విషయంలో కానీ, మోషే విషయంలో కానీ, కయ్యను హేబేలు విషయంలో కానీ ప్రేమ పగను గురించి మనకు అర్థం కావాలంటే, పరిపూర్ణంగా మనకు ఇది తెలియాలంటే యేసుక్రీస్తు రావాలి. ఆ యేసు వచ్చాడు. ఆ యేసు శిష్యులలో ఒకడు పగ కలిగి ఉన్నాడు, వాడే ఇస్కరియోతు యోధ. యేసుక్రీస్తు వాక్యం నేర్పిస్తున్నాడు, యేసుక్రీస్తు అందరినీ సువార్తకు పంపిస్తున్నాడు, యేసుక్రీస్తు అందరికీ అద్భుతములు మహత్కార్యాలు సూచక్రియలు చేసే అవకాశం ఇచ్చాడు, ఆ భాగ్యం కల్పించాడు. ఆ పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు. యేసుక్రీస్తుకు ఒక శిష్యుడిగా ఉండి యేసు చెప్పిన బోధను తూచా తప్పకుండా ప్రకటించటం వల్ల వారందరూ ఎంత గొప్ప హోదా పొందగలుగుతున్నారో తెలుసా? వారందరూ ఎంత గొప్పవారైపోతున్నారో తెలుసా? అపొస్తలులండి, ప్రారంభ శతాబ్దపు అపొస్తలులు వారందరూ. చిన్నవారిని ఎన్నుకున్నాడు దేవుడు. చేపలు పట్టే వారందరినీ యేసుక్రీస్తు ఆ రోజు వెంబడించమన్నాడు. సుంకరులుగా ఉన్నవారిని, పాపాత్ములుగా ఉన్నవారిని మీరు నా శిష్యులు అవుతారన్నాడు. మహాభాగ్యాన్ని కల్పించాడు. ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఇది మామూలుగా అనుకోకండి. భూమి మీద ఉన్న ఒక క్రైస్తవుడు, ఒక నామకార్థ క్రైస్తవుని యొక్క బ్రతుకు అనుకోకండి. అది ప్రపంచమంతటికి దేవుని వాక్యాన్ని తీసుకుని వెళ్ళే క్రీస్తు రాయబారం, అది ప్రారంభం. అది యేసుక్రీస్తు వారిని ఎన్నుకున్నాడు. వారి ద్వారా సంఘాన్ని కట్టాలనుకున్నాడు. వారి చేత అనేక విధములైన అద్భుతములు చేయించాలనుకున్నాడు. ఇలాంటి మంచి భాగ్యంలో నుండి ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు. ఇస్కరియోతు యూదాను యేసుక్రీస్తు చాలా ప్రేమించాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 21వ వచనం, వారు భోజనం చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 12 మందిలో ఒకడు పగ కలిగి ఉన్నాడు, 11 మంది ప్రేమతో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రేమను నేర్పిస్తున్నాడు వారికి. యేసుక్రీస్తు ఏనాడైనా వారికి పగ నేర్పించాడా? యేసుక్రీస్తు తన బోధనా కాలంలో ఏనాడైనా తన శిష్యులకు పగ నేర్పించాడా చెప్పండి? నేర్పించలేదు. కానీ వీడిలో పగ ఎలా పుట్టింది? పుడుతుంది, పుట్టాలి. అందుకే ఆ దురాత్మల సమూహం ఉంది అక్కడ. ఏమంటే దేవుని వాక్యం మీ దగ్గర నేర్చుకుంటున్నారు, మీరు ఏనాడు పగను నేర్పించరుగా, దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి నేర్పించరుగా. అవును, నేను నేర్పించను. ఎవరికి ఏనాడు పగ కలిగి ఉండండి, ఒకడిని అడ్డగించండి, ఒకడిని నరికేయండి, ఒకడిని అంతం చేయండి, ఒకడు సభ ఆపండి. ఎప్పుడైనా నేను చెప్పానా? అవసరమైతే వెళ్ళమన్నాను. అభాగ్యులారా వెళ్ళండి, మీకు ఇంకా నేర్చుకోలేదు కదా, మీకు ఇంకా చాలా తెలియవలసింది ఉంది కదా, వెళ్ళిపోండి మీరందరూ.
ఆ దొంగ పెడుతున్నాడు సభ వెళ్ళమంటారా? వెళ్ళండి. దొంగ పెడుతున్నాడు సభ నీకు తెలుసు, అయినా వెళ్తానన్నావంటే నువ్వు పెద్ద దొంగవే. గజ దొంగవేనా నువ్వు పెద్ద గజ దొంగవే. అందుకే దొంగ పెడుతున్నాడైనా సరే చిన్నగా దూరిపోయావు అందులోకి. నీ వాక్యం సరిపోలేదా నీకు? కుమారుడైతే ఒక ఇంటిలోనే తింటాడు, అడుక్కునేవాడైతే ప్రతి ఇంటికి వెళ్తాడు, రోజు కూరలేవాడికి. కుమారుడికి మరి ఆయన కూరలు లేవు కదండి, కుమారుడికి ఇంకా నచ్చా మనం? కుమారుడు స్వతంత్రుడు కదండి. కుమారుడు ఒక ప్లేటులో ఒక భోజనం ఒక కూర తింటున్నాడు. కుమారుడి పెద్ద ఏముందండి? అడుక్కునేవాడు చూడండి ఎన్ని కూరలు ఉన్నాయి వాడి చుట్టూ. వాడి ప్లేట్ నిండిపోయింది, చికెను, మటను, చేపల కూర, పప్పు అంతా వాడిదే, ఊరు కూరలన్నీ వాడివే. వెళ్ళమన్నాను, అయినా పర్వాలేదు, మీరు బలవంతులు అయిపోతారు కదా, అజీర్తితో పెద్ద పొట్ట పెంచుతారు కదా, బానకడుపులు వేసుకుని తిరుగుతారు కదా, వెళ్ళండి పోండి. వెళ్ళారు. కొన్ని ప్రేమ నేర్చుకున్నారా? వెళ్ళిన వారందరూ ప్రేమ నేర్చుకున్నారా? ఇస్కరియోతు కూడా అదే టైపు. యేసు దగ్గర ఉంటే సరిపోదు వీడికి, ప్రధాన యాజకుల దగ్గర వెళ్ళిపోవాలి వీడు. యేసు దగ్గర ఉంటే సరిపోదు వీడికి, మిగిలిన వారి దగ్గర కూడా వెళ్ళిపోతాడు వీడు. ఎందుకు? వీడికి అత్యాశ, వీడు ప్రేమ లేదు. నేర్చుకున్న 4 మొక్కలు దేవుని వాక్యాన్ని నేర్చుకుని ప్రకటించి నువ్వు పరలోకానికి వెళ్ళవయ్యా, ఎంతో కష్టపడుతున్నాడు నీ గురించి, ప్రసవ వేదన కలుగుతుంది నిన్ను గురించి నాకు అంటే, అబ్బే నువ్వు నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళవాలివా? చాలామంది కావాలి నాకు. ఎందుకంటే నన్ను మొయ్యలేరు ఎవరు. సింగిల్గా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఈ సంఘం ద్వారా నేను పరలోకానికి వెళ్ళలేను. చాలా కావాలి నాకు. అందుకే ఇలాంటి వారందరూ ఇస్కరియోతు యోధాలు. ఇలాంటి వారి విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఇలాంటి వారు అందరూ ఇస్కరియోతు యోధాలు. వీరితో మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే విషం ఉంది వారిలో. వారు మిమ్మల్ని కాటేస్తారు. మీ దగ్గర మేము నేర్చుకున్నాం, ఇంకా చాలామంది దగ్గర నేర్చుకున్నాం. ఇక్కడ ఉన్నవారికి తెలియనిది మాకు తెలిసింది చాలా ఉంది అన్నవాడు ఎవడైనా సరే ఇందులో నించోండి. మీకు తెలియంది, మీ దగ్గర నేర్చుకుంటున్న వారికి తెలియంది నా దగ్గర చాలా ఉంది. నిలబడండి, చెప్పండి. మీ దగ్గర మీరు నేర్చుకున్నదే చెప్పండి. ఎంగిలి మెతుకులు నేర్చుకున్నారు కదా, చెప్పండి, నించోండి. మీరు బయటికి వెళ్ళిపోయి మీరు ఏదో నేర్చుకున్నాం అనుకుంటున్నారు కదా, మీ దగ్గర లేనిది మీరు చెప్తారు. ఈరోజు నించోబెడతాను చాలామందిని, చిన్నపిల్లలు నించోబెడతాను. ఈరోజు అడ్డంగా బుక్ అయిపోతారు మీరు. మిమ్మల్ని నించోబెట్టి ఈరోజు ఒక్కొక్క పాఠాన్ని మిమ్మల్ని ఈరోజు పిల్లలు చెప్పిస్తే నోరు ఎల్లబెడతారు మీరు. ఎందుకంటే ఒక్క ప్రశ్న కూడా మీరు సమాధానం దొరకదు. చెప్పండి. యేసు కాలంలో దెయ్యాలు, నేటి కాలంలో దెయ్యాలు చెప్పండి. ఆ కాలంలో దెయ్యాలు ఉన్నాయో, యేసు కాలంలో దెయ్యాలు ఎలా ఉన్నాయో, నేటి కాలంలో ఏజెన్సీ దెయ్యాలు ఏంటి చెప్పండి. నేల రాలిన వారు నిత్య జీవులా చెప్పండి. నేల రాలిన వారు నిత్య జీవుల అనే పాఠానికి ఆన్సర్ ఏంటో చెప్పండి. ఆత్మ, శరీరం, ప్రాణం వీటిని గురించి డిఫరెన్షియేషన్ చెప్పండి. 3 లోకాలలో ఆత్మ ఎక్కడుందో, ప్రాణం ఎక్కడుందో, శరీరం ఏంటో, ఎందుకో చెప్పండి. చెప్పగలరా? ముల్లోకాలలో దేవదూతల పాత్ర చెప్పండి. క్రింద ఉన్న లోకంలో దేవదూతల పాత్ర ఏంటో, భూమి ఉన్న లోకంలో దేవదూతల పాత్ర ఏంటో, పరలోకంలో దేవదూతల పాత్ర ఏంటో చెప్పండి. చిన్నపిల్లలు ఏదో చెప్పిస్తాను, చెప్పి వింటారా? మరి చాలా నేర్చుకున్నారు మీరు, చాలా చోట్లకి వెళ్ళిపోయారు మీరు. మీ దగ్గర చాలా ఎక్కువ జ్ఞానం ఉండాలి, నోట్సులు నిండిపోవాలి మీకు. మీ నోట్సులు నిండుతాయేమో కానీ మీ బ్రతుకు పండదు. మీ మనసు దేవుని రాజ్యానికి వెళ్ళదు. మీ ఆత్మను మీరు రక్షించుకోలేరు. ఎందుకంటే మీలో పగ ఉంది తప్ప ప్రేమ లేదు. ఈ పగ అంతకంతకు పెరుగుతుంది తప్ప ప్రేమ లేదు మీలో. నిత్యజీవ పరిశోధనకి ఎంతమంది రాలేదు చేతులు ఎత్తండి. 5 రోజులు నిత్యజీవ పరిశోధనకి ఎంతమంది రాలేదు చేతులు ఎత్తి. ఒకసారి నించోండి, మిగిలిన వారు అందరూ చూస్తారు మిమ్మల్ని. ఒకసారి నించోండి, చూడండి, అందరూ చూడండి. నిత్యజీవ పరిశోధన 5 రోజుల సభకు రాని వారందరూ వీరే మహాజ్ఞానులు నించుంటారు. చూడండి, ఏం పనులు ఉన్నాయి మీకు? ఒక్కొక్కరు పనులు రాసిస్తారు. వైట్ పేపర్లు ఇద్దాం వాళ్ళకి. ఏం పనులు ఉన్నాయి, 5 రోజులు ఏం పనులు ఉన్నాయి రాసిస్తారు మీకు. ఎందుకు ఈ డిఫరెన్షియేషన్ వచ్చింది?
ఎంతమంది ఉన్నారు చూడండి, కూర్చున్న వారు ఎంతమంది ఉన్నారు చూడండి. వీరికంటే వీరికి ఎక్కువ పనులు ఏమున్నాయి చెప్పండి. పోనీ అలాగని ఏమన్నా మనం పని దినాల్లో పెట్టామా? పని దినాల్లో పెట్టినా రావాలి, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారినే చెప్పాం. మరి మహాజ్ఞానుల దేవుని వాక్యం పూర్తిగా వచ్చిన వారా? పోనీ దేనికి రమ్మన్నాం? చందాలు ఇవ్వడానికి రమ్మన్నావా? డబ్బులు పోగేసుకోవడానికి రమ్మన్నావా? అందరినీ దేవుని వాక్యం నేర్పించడానికి రమ్మన్నావా? నా గొంతు సాక్ష్యం అండి. దేవుని వాక్యం మీ అందరికీ నేర్పించాను అనడానికి నా గొంతు సాక్ష్యం. గొంతు పోయిందిగా, మీరు చూసారుగా. ఎందుకు అంత కష్టపడి చెప్పాలి? సహోదరులు ఎందుకు అంత కష్టపడి పనులు చేయాలి? కూర్చోండి. మరికొంతమంది వచ్చారు, అక్కడ ఉండడానికి ఒప్పుకోలేదు. వచ్చారు, క్యారేజ్ బాక్స్ తెచ్చుకున్నారు, తినేసి వెళ్ళిపోయారు. వాక్యం చదువుతారు మీరు, కొరింథీ పత్రిక 10వ అధ్యాయం వాక్యపట్నంలో చదువుతారు. అందరూ ఒకే పాత్రలో తినాలని, ఒకే ఆశీర్వచనం పాత్రలో త్రాగాలని మీరు నేర్చుకుంటారు. కానీ మీ మట్టుకు మీరు బాక్స్ తెచ్చుకుంటారు. మీకోసం మేము భోజనం పెట్టగలం. వాక్యం ఒక్కటే కాదు మీరు వినాల్సింది, మీ ప్రవర్తనలో చూపించాలి, మీ నడవడికలో చూపించాలి. ఒకే వ్యక్తి దగ్గర వాక్యం తీసుకుంటున్నామండి, ఒకే పాత్రలో వండిని తినరా మీరు? ఒకే పాత్రలో ఉన్న దాన్ని త్రాగరా మీరు? మిమ్మల్ని గూర్చి ఆ విషయాన్ని విన్నప్పుడు ఎంత బాధ కలుగుతుందో తెలుసా? అంటే క్యారేజ్ బాక్స్ తెచ్చుకున్నారా? మిమ్మల్ని గూర్చి ఆ వార్త వినేసరికి నాకు ఎంత బాధ కలుగుతుందో తెలుసా? అంటే వీరి కోసం మేము వండి పెట్టలేము. అంటే మేమంతా మరి ఎవరు? అందరం కలిసి ఒకే పాత్రలో తింటున్నటువంటి సహోదరులందరూ ఎవరు? దూర ప్రాంతాల నుంచి వచ్చారే. హైదరాబాద్ నుంచి వచ్చారండి, గొల్లపాలెం నుంచి వచ్చారండి, మామిడి కుదురు నుంచి వచ్చారండి, పిఠాపురం నుంచి వచ్చారండి. అవసరానికి ఎంతోమంది అక్కడికి వచ్చి సహకరించారు, దేవుని కార్యక్రమాన్ని నిలబెట్టారు. ఎవరు వీరందరూ? ప్రేమ కలిగిన వారు. నించున్న వారు అందరి విషయంలో, మిగిలిన కూర్చున్న వారు జాగ్రత్త పడండి. మీ బంధువులు కావచ్చు, మీ రక్త సంబంధికులు కావచ్చు, జాగ్రత్త పడాలి మీరు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పింది. వారి మీద నాకేం శత్రుత్వం లేదు, ఎవరో కూడా ఇంకా నాకు తెలియదు సరిగ్గా. దేవుని కోసం ఎవరు బ్రతుకుతున్నారో, దేవుని కోసం ఎవరు ఆలోచిస్తున్నారో వారు ప్రేమ కలిగిన వారు. అది బైబిల్ ఎప్పుడో చెప్పింది. వీరి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని సంఘం నుంచి వారు మిగిలిన వారు పాడు చేస్తారు. యేసు దగ్గర ఉన్నారు, యేసు శిష్యుల్లో ఉన్నారు. యేసు అందుకే అడుగుతున్నాడు చూడండి, చెప్తున్నాడు చూడండి, మీలో ఎవరు నన్ను అప్పగిస్తారు? వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించినట్టు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు వాక్యం విన్నాడు, యేసు దగ్గర తిన్నాడు, యేసుని వెంబడించాడు, యేసుతో అనేక కార్యాల్లో పాల్గొన్నాడు, పాలు పంపలు కలిగి ఉన్నాడు. మీలో ఒకడు నన్ను అప్పగించను. అందుకు వారు బహుదుఃఖపడి ప్రతివాడు ప్రభువా నేనా అని ఆయన అడుగుగా, ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడు ఎవడో వాడే నన్ను అప్పగించిన వాడు. ఇస్కరియోతు యూదా కూడా అడిగేస్తున్నాడు, ప్రభువా నేనా? ఐ లవ్ యూ కదా, నేనా? మాటలలో ప్రేమ, ప్రవర్తనలో ప్రేమ, ముద్దుల్లో ప్రేమ, కౌగులెంతలలో ప్రేమ. ఇది కాదయ్యా ప్రేమ ఇస్కరియోతు యూదా, ఇది కాదు ప్రేమ. మరి ఏంటి ప్రేమ అంటే? నువ్వు దేవుణ్ణి ప్రేమించు, నువ్వు దేవునికి సరైన అర్పణ ఇవ్వి. అందరూ ఇస్తున్నారు అర్పణ, నువ్వు ఇస్తున్నావు అర్పణ, కానీ నీ అర్పణ అక్కడ రిజెక్ట్ అవుతుంది. దేవునికి అర్పణ ఎలా ఇవ్వాలి? పాఠం. అందరూ ఇస్తున్నారు అర్పణ, కయ్యను ఇవ్వలేదండి అర్పణ, కయ్యను ఇచ్చాడు అర్పణ. యెషవా ఇవ్వటం లేదా? అందరూ ఇస్తున్నారు. కొంతమంది దేవునికి దేవుడు తీసుకునే విధంగా ఇస్తున్నారు, కొంతమంది దేవుడు స్వీకరించే విధంగా ఇస్తున్నారు అర్పణ. నీవు దేవునికి నచ్చిన వాడువు కావు, నువ్వు దేవునితో సమాధాన పడిన వాడువు కావు, నీవు దేవుని ప్రేమించిన వాడువు కావు. అందుకే ఇస్కరియోతు యూదాను గూర్చి ఏమంటున్నాడు చూడండి, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు. మిమ్మల్ని ఎవరిని అందుకే అడగలేదు, నేను ఫోన్ కూడా చేయలేదు మీకు. మనుష్య కుమారుడు వ్రాయబడిన ప్రకారం పోవుచున్నాడు. కూర్చున్న వారిలో కూడా మిగిలిన వారు అందరూ ఒకవేళ మానేస్తే కార్యక్రమం జరగదా? జరిగిస్తాడు ఎలాగోలా దేవుడు. అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని అందరినీ రప్పించి జరిగిస్తాడు దేవుడు.
ఎవరు రాలేదా ఆ రోజు అని అడిగాడు. అందుకే మా మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఉపమానం చెబుతూ అన్నాడు, ఎవరు రాలేదా పెండ్లి విందుకి? పిలువబడిన వారు ఎవరు రాలేదా పెండ్లి విందుకి? వీరందరూ మరి స్టాండర్డ్ పిల్లర్స్ అనుకున్నాం, వీళ్ళందరూ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అనుకున్నాం, వీళ్ళందరి మీద ఎంతో నమ్మకం ఉంచుకున్నాం. పగబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మానాలని అనుకున్నారా? అంత పగ ఉందా నీకు? దేవుని మీద ఎంత పగను పెంచుకున్నావా? అలాగని నేను ఏదో చైనా దేశంలో పెట్టలేదు దీనిని. ఇక్కడి నుంచి 15 కిలోమీటర్లు, ఇక్కడి నుంచి 15 కిలోమీటర్లు మాత్రమే. మీరు చేసిన కార్యక్రమం మీ మీద ఎల్లప్పుడూ సాక్ష్యంగానే నిలిచిపోతుంది. ఎన్ భవానీ గారు వచ్చారండి, నొక్కు భవానీ. తన కుమారుని చూడటానికి వైజాగ్ వెళ్ళిందండి ఆవిడ. అక్కడ కూడా ఇదే సందర్భంలో ఇదే సమయంలో జరుగుతున్నాయి, క్లాసులు జరుగుతున్నాయి, కార్యక్రమాలు జరుగుతున్నాయి. వెంటనే అందరికీ చెప్పొచ్చిందండి ఆమె, నా కుమారుని చూడడానికి వచ్చానంతే ఇక్కడికి. నొక్కు అభిషేకం చూడడానికి వెళ్ళిందంతే ఆవిడ. మరలా 13వ తారీఖు కార్యక్రమం ప్రారంభానికి ఇక్కడికి వచ్చేసింది ఆవిడ. ముందు రోజు సాయంత్రం 12వ తేదీ సాయంత్రం సాక్ష్యం చెబుద్దా? మీ మీద నేరస్థాపన చేస్తుందా? చేస్తుంది, ఖచ్చితంగా చెయ్యాలి. ఆ రోజు శేబాదేశపురాణి నేరస్థాపన చేసింది, ఈరోజు ఈమె రాని వారు అందరి మీద నేరస్థాపన చెయ్యాలి, తప్పదు. ఎందుకంటే ఈమె అతి భయంకరమైన పరిస్థితుల్లో వచ్చింది. వదులుతారా? అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కుమారుడు ఇక్కడ ఉన్నాడు, నువ్వు ఇక్కడే ఉండాలంటే ఒప్పుకుంటారా వారు? వెళ్ళటానికి లేదండి. నేను ఉన్న సంఘం, నాకు వాక్యాన్ని నేర్పిస్తున్న సంఘం, నన్ను పరలోకానికి చేర్చే సంఘం, క్రీస్తు దేహంలో నేను ఒక అవయవాన్ని, ఒక పని కలిగి ఉన్నాను. అక్కడ నేను ఒక పని కలిగి ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, తింటాను, కూర్చుంటాను, పడుకుంటాను, వెళ్ళిపోతాను. నేను విశాఖపట్నంలో ఉన్నాను అనుకోండి, తింటాను, కూర్చుంటాను, మీ గొడవలు వింటాను, తర్వాత దుకాణం సర్దుకుంటాను, వచ్చేస్తాను. కానీ నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి, దేవునికి ప్రేమను చూపిస్తాను. నా పనిని చేసి నేను ప్రేమను చూపిస్తాను. నా కష్టాన్ని దేవునికి అర్పణగా ఇస్తాను. నా అవసరత క్రీస్తు దేహానికి అక్కడ ఉంది. క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నేను పూర్తి చేయాలండి అని వెంటనే వచ్చేసిందండి. నిజంగా నేను అదే అనుకున్నానండి. ఆమెను చూడగానే ఈమె నేరస్థాపన చేయాలి. రాని వారందరి మీద సంఘంలో ఉన్న మిగిలిన పనికిరాని అవయవాలతో ఈమె నేరస్థాపన చేయాలి. మిగిలిన అవయవాలకి ఏం పట్టిందండి? అలా జరిగితే అలా జరుగుతుంది, పోనీ నాకెందుకు? నేను అవయవాన్ని ఏంటి? నేను క్రీస్తు దేహంలో అవయవాన్ని, అవయవం నడుస్తుందో లేదో చెక్ చేసుకోవటానికి, అసలు కార్యక్రమం సరిగా ఉందో లేదో, జరుగుతుందో లేదో పరీక్షించడానికి నేను అవయవాన్ని ఏంటి? ఒక మంచి అవయవం ఆలోచిస్తుంది, దేహాన్ని గురించి ఆలోచిస్తుంది. దేహంలో ఏదైనా కష్టపడితే కన్నీరు పెడుతుంది, దేహంలో ఏదైనా ఆనందపడితే ఘనత పొందుతుంది. కానీ ఈ దేహాలు, ఈ అవయవాలు, క్రీస్తు దేహంలోని అవయవాలు మామూలు అవయవాలు కావేవి, ఇవి పనికిరాని అవయవాలు. కనుక ఈ అవయవాలతో మిగిలిన అవయవాలు అటాచ్మెంట్ కలిగి ఉంటే జాగ్రత్త. ఈ అవయవాలు కూడా మిగిలిన అవయవాలను కుళ్ళిపోయేలా చేస్తాయి. శరీరంలో అవయవం పాడైపోతే కట్ చేయాలి తప్ప దాన్ని ఉంచకూడదు. లేదంటే మిగిలిన అవయవాలకు, అడ్జాయింట్ అవయవాలకు ప్రాబ్లం. ఈ వేలు చెడిపోయింది అనుకోండి, చెయ్యంతటికి ప్రాబ్లం. ఎందుకంటే ఆ వైరస్ అంతా పాకేస్తుంది ఈ చేతికి. వెంటనే డాక్టర్ ఈ వేలు కట్ చేసేయాలి, ఇక్కడికి కట్ చేసి కుట్లు వేసేస్తాను. వేలు లేకపోయినా పర్వాలేదు, నీకు ఈ 4 వేలుతో నువ్వు ఉండాలి, లేదంటే తర్వాత చెయ్యికి ప్రాబ్లం. క్రీస్తు దేహంలో ఉన్న అవయవాలు చూడండి. యేసుక్రీస్తు దేహంలో కూడా రోజు ఇస్కరియోతు యూదా అలాగే ఉన్నాడు. అందుకే దేవుడు ఇస్కరియోతు యూదాను తొలగించాడు, పోయి ఉరిపెట్టుకున్నాడు. వాడు ఎంత పగను కలిగి ఉన్నాడు చూడండి యేసుక్రీస్తు మీద. నన్ను అప్పగించేస్తారు, మనుష్య కుమారుడిని అప్పగించేస్తారు. మనుష్య కుమారుడు చంపబడటానికి వీడే ప్రధాన సూత్రధారి. ఏమన్నాడు చూడండి, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడు, వాడే నన్ను అప్పగించిన వాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవచ్చున్నాడు. కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడిపోవచ్చున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. వ్రాయబడినట్టుగా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కానీ ఎవరు పగ కలిగి ఉంటారో, ఎవరి వలన కార్యక్రమానికి ఆటంకం జరుగుతుందో, ఎవరి వలన దేవునికి మనసు నొప్పి కలుగుతుందో వారికి శ్రమ. అటు దేవునికి శ్రమ లేదు, ఇటు సంఘానికి శ్రమ లేదు. చివరకు వచ్చే ఫలితం వల్ల వానికి శ్రమ. వాడు తన నష్టాన్ని చూసుకుంటున్నాడు.
వాడు తన నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, మిమ్మల్ని అందరినీ ఇంకా ప్రేమిస్తూనే వాక్యం చెబుతున్నాను. పగ కలిగి ఉంటే ఐ లవ్ యూ చెప్పి పంపించేవాడిని. మీ అందరికి ఒక మంచి మెసేజ్ చెప్పి పంపించేవాడిని. ఆనందకరమైన, సంతోషకరమైన మంచి మంచి వార్తలు చెప్పి పంపించేవాడిని. మిమ్మల్ని దువ్వాలనుకోలేదు. మిమ్మల్ని రేపైనా మందు వేయాలనుకున్నాను. ఇకపై మీ ఇష్టం. ఉండాలనుకుంటారో, క్రీస్తు దేహంలో సరివ్వాలనుకుంటారో, మందు వేయించుకోవాలనుకుంటారు, బాగుపడాలనుకుంటారు, అది మీ ఇష్టం. కానీ ఒకటి నాకు అర్థమైంది, ఎంత చెప్పినా మీరు మారరు. ఎలకతోలు పెట్టి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదు. అది మా మాస్టర్ చిన్ననాడు చెప్పాడు నాకు. మాస్టర్ కూడా పిల్లల విషయంలో ఇలాగే ఆలోచిస్తుంటాడండి. క్వార్టర్లీ పరీక్షల్లో 0 వచ్చింది. తెలుగు మాస్టర్ ఆలోచించేవాడు, ఏంటి వెనక బెంచ్లో వీళ్ళందరికీ 4-5 0లు వచ్చేవి, అస్సలు రాసేవారు కాదు, పేపర్ అలా ఇచ్చేసేవారు. హాఫ్ ఇయర్లీ పరీక్షకైనా వీరిని సరిచేద్దాం అనుకుని చాలా మంచి సాధన చేసేవాడు. వారికి హోంవర్క్ ఇచ్చేవాడు, వారిని కొట్టేవాడు, వారిని నించోబెట్టేవాడు, ఎండలో మోకాళ్ళు వేయించేవాడు. వారి మనసు పరివర్తన చెందుతుందని, మేము ఎలాగైనా తెలుగు నేర్చుకోవాలి, మేము పాస్ అవ్వాలి, హాఫ్ ఇయర్లీ మా పరీక్షలకైనా మంచి మార్కులు తెచ్చుకోవాలి అని వీరు అనుకోవాలని కష్టపెట్టేవాడు వారిని. మంచి సాధన, మంచి బోధన చెప్పేవాడు వారికి. అవసరమైతే ఎక్స్ట్రా క్లాస్ తీసుకునేవాడు. కానీ వారు మారేవారు కాదు. హాఫ్ ఇయర్లీకి కూడా వారి పరిస్థితి అదే. ఇక మాస్టర్కి అర్థమైపోయేది, వీళ్ళందరూ ఎలకతోళ్ళు. ఈ ఎలకతోలు నేను ఎంత రిన్సోపు పెట్టి ఉతికినా నలుపే, కానీ ఈ చర్మంలోనే ఉందా నలుపు. పైపైన ఉన్న నలుపు కాదు, అది పోయే మట్టి కాదు, అది ఆంతరంగిక స్వభావం. అది ఇక దానిని వదలగొట్టాలనుకుంటే నా వలన కాదు. వ్రాయబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోవచ్చున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడిపోవచ్చున్నాడు ఆ మనుషుడికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల మేలని వాడితో చెప్పాడు. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా బోధకుడా నేనా అని అడుగుతున్నాడు. చూడండి, ఇంకా ఏమంటే పాత్రలో నాతో పాటు చెయ్యి ముంచిన వాడని చెప్పేశాడా? వీడు చెయ్యి ముంచేశాడా? వీడు ఆల్రెడీ పగతో ఉన్నాడా? వీడు ఆల్రెడీ డీలింగ్ చేసుకుంటున్నాడా? వీడు ఆల్రెడీ యేసుక్రీస్తు మీద చాలా కోపంతో ఉన్నాడా? రగిలిపోతున్నాడా? అవకాశం వస్తే చంపాలనేంతగా ఉన్నాడా? కానీ చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి, నేనేనా అంటే నాకంటే పెద్ద రౌడీ ఎవడున్నాడు డౌటు. నేను రౌడీనే, నేను భూమి మీద యేసుక్రీస్తు శిష్యులలో పగ కలిగిన వాడినే, కానీ 11 మందిలో ఇంకొకటి కూడా పగ కలిగిన వాడు ఉండొచ్చుగా, నేనేనా అంటున్నాడు. నువ్వే, ఇంకెవరుంటారు? చాలు బాబు, నువ్వు చాలు. నన్ను అప్పగించడానికి, నన్ను సిలువ వేయించడానికి నువ్వు చాలు, మరో 2 ఎందుకు? ఆ 11 మంది నన్ను అలా ఉన్నాయి, నువ్వు వెళ్ళి నీ పని చేసుకో అన్నాడు. అందుకే నువ్వు త్వరగా పోయి నువ్వు చక్కబెట్టుకోవాల్సిన చక్కబెట్టుకో, వీరిని పాడు చేయక. వీరి తర్వాత నా కోసం బ్రతకవలసిన వారు, నిలబడవలసిన వారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి ప్రేమించడం అంటే నేర్చుకోండి. అది మనకు అవసరం, అది మన బాగును కోరుతుంది, చివరకు మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. పగ కలిగి ఉన్నామా, అది మనకు మంచి ఫలితాన్ని ఇవ్వదు, అది నాశనాన్ని దారితీస్తుంది. ఇక చివరగా రోమపత్రికలు ఏమంటున్నాడు చూడండి. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలెను. కపటం ఎందుకు చెప్పండి? ఇందులో మీరు ప్రేమించేటప్పుడు, మీరు ప్రేమ కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నప్పుడు పైకి ఒకటి లోపల ఒకటి అనుకోకండి. పైకి ఒక మాట లోపల ఒక మాట మీరు భావించకండి. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలెను. అప్పుడు అది ప్రేమ. అంటే గ్రీటింగ్ కార్డ్ నీకు ఇచ్చాడంటే నిజంగా వాడి మనసులో ఆ ప్రేమ ఉందా? అది నువ్వు టెస్ట్ చేయాలి. ఫేస్బుక్లో నీకు ఐ లవ్ యూ చెప్పాడంటే నిజంగా వాడి ప్రేమ మనసులోంచి పుట్టిందా? నీవు డబ్బులు ఇవ్వనంటే చంపేసే ప్రేమ అది. చాలా మెసేజ్లు పెట్టుండొచ్చు ఆ అమ్మాయికి, ఎందుకంటే నమ్మించాడు, ఇంటికి రప్పించాడంటే చాలా ప్రేమను నటించాడు. ఎదుటి వ్యక్తి మీ మీద ప్రేమను చూపిస్తున్నప్పుడు ఆ ప్రేమ ఎలాంటిదో మీరు నేర్చుకోవాలి. ఆ ప్రేమ నిష్కపటమైనదా కాదా మీరు దాన్ని తెలుసుకోవాలి. అప్పుడు మీరు నిర్ధారించుకోవాలి ఈ ప్రేమ నిజమైందే అని. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను. చెడ్డదానిని అసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. మీ ప్రేమ
మీరు ప్రేమ కలిగిన వారుగా ఉన్నప్పుడు సహోదరులారా, సంఘానికి చెబుతున్నాడు ఈ మాట. ఏమంటున్నాడు? చెడ్డదానిని అసహించుకోండి, మంచిదానిని హత్తుకొని ఉండండి అంటున్నాడు. చెడ్డదానికి ఎంత దూరంగా ఉంటారో మంచిదానికి అంత దగ్గరగా ఉండాలి మీరు. మంచిదేది? మంచిది ఎక్కడుంది? మంచిది ఎవరిలో ఉంది? మంచిని ఎవరు నేర్పిస్తున్నారు? మంచిని ఎవరు చేస్తున్నారు? ఒక్కసారి మీరు పట్టిక వేసుకోండి, బేరీజ్ వేయండి. 2015 సంవత్సరం తీసుకోండి, 2014 తీసుకోండి, 2013 తీసుకోండి, 2012 తీసుకోండి. దేవుని కార్యక్రమాలు, దేవుని కోసం నిజంగా బ్రతికేవారు, దేవుని ఇష్టాన్ని నిజంగా నెరవేర్చేవారు మీకు ఎవరిలో ప్రేమ నిష్కపటమైనది ఉందని మీకు అనిపిస్తుందో వారి దగ్గరికి మీరు వెళ్ళండి. వారు మీకు అదే చెబుతున్నారు, మా దగ్గరే ఉండండి అని. వెళ్ళండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను. చెడ్డదానిని అసహించుకోండి, మంచిదానిని ప్రేమించండి. మీలో ఇంకా చెడ్డది ఉంది, మీలో ఇంకా చెడ్డది ఉండిపోయింది. అందువల్ల మీరు ఇంకా మంచిదానిని హత్తుకోలేకపోతున్నారు, మంచి దానికోసం మీరు నిలబడలేకపోతున్నారు, మంచి దానికోసం మీరు బ్రతకలేకపోతున్నారు. దేవుని వాక్యం తెలిసిన తొలినాళ్ళలో నేను ఎలా ఉండేవాడినో తెలుసా? చెడ్డదానిని అసహించుకుని మంచిదానిని హత్తుకుని ఉండే విషయంలో ఎంత గొప్పగా ఉండేవాడినో తెలుసా? అందుకేనండి దేవుడు ఈ భాగ్యం అప్పగించాడు. నాలో ఏదో గొప్పతనాన్ని చూసి కాదు, నా ఆకారం చూసి కాదు, లేక నా చదువును చూసి కాదు, నా ఉద్యోగం చూసి కాదు. దేవుడు ఎందుకు అప్పగించాడు? తన సంఘపు బాధ్యతను ఎందుకు అప్పగించాడు దేవుడు? ఒకప్పుడు ఆయన చూశాడు, తన గొప్ప గొప్ప కార్యక్రమాలలో నేను ఎలాంటి పాత్ర కలిగి ఉన్నానో ఆయన గ్రహించాడు. ఒకవైపు ఇల్లంతా పండగ సందడిలో ఉన్నప్పుడు, పండగ వాతావరణంలో ఉన్నప్పుడు కుటుంబం అంతటిని విడిచిపెట్టి, అసలు వారికి చెప్పకుండా కాలేజీ నుంచి అటే దైవ కార్యక్రమాలకు ఇంటికి కూడా వచ్చే పరిస్థితి లేదు. మెసేజ్ పెట్టడానికి సెల్ ఫోన్ లేదు, కాల్ చేసి చెప్పడానికి టెలిఫోన్ లేదు. వెళ్ళిపోవటమే, చిన్న కార్డుముక్క రాసి పడేసేవాడిని పావలా. నేను ఈ పండగకి ఇంటికి రావటం లేదు, దేవుని కార్యక్రమాల్లో ఉంటున్నాను. తర్వాత మళ్ళీ వేసవసరాలు వస్తాయి, అప్పుడు కలుద్దాం. దూరంగా ఉండేవాడిని కదా వైజాగ్లో. ఇన్ని కార్యక్రమాలు ఇన్ని సంవత్సరాలు నేను జరిగించుకుంటూ వచ్చాను కనుక దేవుడు ఆ నమ్మకాన్ని బట్టి అప్పగించాడు తప్ప వేరేదేదో కాదండి. మీరు ఏదో అనుకుంటారు, ఏదోనండి ఆ పొజిషన్ వచ్చింది, ఏదో బై లక్ బై ఛాన్స్ అనుకుంటున్నారు. ఏ పేడ తొక్కాడు అనుకుంటున్నారా? పేడ తొక్కితే కాలు కడుక్కోవాలి తప్ప లక్క రాదు. ఏదో అంటుంటారు కదా లోకంలో, నక్క తొక్క ఏదో తొక్కితే లక్ అంటుంటారు. నక్క తొక్క లేదు, పేడ లేదు. దేవుని కోసం ఎంత కష్టపడ్డాం అన్న దాన్ని బట్టి భవిష్యత్తులో మనకు ఆ పనిని అప్పగిస్తున్నాడు దేవుడు. ఆ అవయవాన్ని నమ్మాడు దేవుడు. క్రీస్తు దేహంలో అవయవాన్ని బాగా నమ్మాడు. ఆ అవయవానికి పని చెప్తున్నాడు. కుడి చేయి ఎక్కువ పని చేస్తుంది మీకు, మీ అవయవంలో, మీ శరీరంలో కుడి చేయికి ఎక్కువ పని చెప్తారు మీరు. ఎక్కువ బరువులు కుడి చేతితోనే మోస్తారు మీరు. ఎడ చేతితో కొంచెంసేపు మోయండి మీరు, ఆ తర్వాత వెంటనే కుడి చేతికి మార్చేసుకుంటారు. కుడి చేతి అయితేనే ఎక్కువ చేయగలరు. ఎందుకు? కుడి చేయి అవయవం బాగా పనికి అలవాటు పడింది. మరి కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటారు, మరి కుడి చేతితో చేయలేరు. ఎడమ చేతికి బాగా అలవాటు చేశారు పన్నెండు చిన్ననాటి నుంచి. బంతిని కొట్టడం ఎడమ చేతికి అలవాటు చేశాడు, రాయటం ఎడమ చేతికి అలవాటు చేశాడు. ఏ పనినైనా బరువైన పనిని ఎత్తటం లేకపోతే చేయటం అంతా ఎడమ చేతికి అలవాటు చేశాడు. ఎడమ చేయి మంచిదిగా మారిపోయింది, ఎడమ చేయి మంచి అవయవంగా మారిపోయింది. కుడి చేతి ఎక్కువ పని చేయలేడు. ఏ అవయవం పని చేస్తుందో ఆ అవయవానికే పని అప్పగిస్తున్నాడు చూడండి దేవుడు. చెడ్డదానిని అసహించుకోండి, మంచిదానిని హత్తుకొని ఉండండి. అది ప్రేమ అంటే. ఇంకా క్రిందకి, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు అనురాగం కలిగిన వారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. మీరందరూ సహోదరులైనప్పుడు ఆ ప్రేమను చూపించాలి, పైపై ప్రేమలు కాదు. పైపై ప్రేమలు మీలో ఒకరి ఎడల ఒకడు చూపించటం లేదని మరొకడు విసుక్కోకండి. నాకు ఐ లవ్ యూ చెప్పలేదు, నన్ను పలకరించలేదు, నాతో మాట్లాడలేదని మాట్లాడుకోకండి. అది ప్రేమ కాదు కదా. మీ ఎడల ఎలాంటి దైవ కార్యక్రమాలు చేస్తున్నాడో మీరు ఆలోచించండి. అప్పుడు మీరు నిజమైన ప్రేమ కలిగిన వాడు నా సహోదరుడని భావించాలి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్ప చేసుకోవాలి. వంట చేశారు సహోదరులు, 4-5 చేశారు. లేదు బ్రదర్ ఇదంతా నువ్వే చేసావు, లేదు బ్రదర్ ఇదంతా నువ్వే చేసావు. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్ప చేసుకోండి. చాలామంది చాలా పనులు కలిగి ఉన్నారు, అందరికీ ఐడెంటిటీ కార్డులు ఇచ్చాం. అందులో తక్కువ పని చేసిన వారు ఉండొచ్చు, ఎక్కువ పని చేసిన వారు ఉండొచ్చు. కానీ ఘనత విషయంలో ఒక కార్యక్రమాన్ని, ఒక విషయాన్ని గురించి మనం ఈ గొప్పగా జరిగింది ఈ పనిని బాగా చేశారనుకున్నప్పుడు, లేదండి నేను కాదు, మీరు బాగా చేసి ఉండొచ్చు, అయినా సరే నేను కాదండి పలానా వ్యక్తి, అవి నేను కాదండి పలానా వ్యక్తి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్ప చేసుకోండి.
11వ వచనం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించుడి. మిమ్మల్ని ప్రభువును సేవించేలాగే నిత్య జీవ పరిశోధన జరిగించాం. మనుషులను సేవించే పద్ధతులు లేవు అక్కడ. రూమ్కి భోజనం తీసుకొస్తున్నప్పుడు కూడా చాలా బాధపడిపోయేవారు అండి లోపల 5గురు. మేము వెళ్తే బాగుండు, మాకిస్తే బాగుండు భోజనం, మేమెందుకు ఇది అప్పుడు చేయించుకోవాలని బాధపడిపోయేవారు. చంటి రోజు భోజనం తీసుకొచ్చేవాడు. మాకని చంటి వచ్చాడా? రోజు భోజనం తీసుకొచ్చేవాడు. నాకు కూర్చోండి, భోజనం తీసుకొస్తున్నప్పుడల్లా నాకు చాలా బాధ కలిగేది. కానీ తప్పనిసరి పరిస్థితి. వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇదంతా తయారయ్యేసరికి, తర్వాత మరలా భోజనం దగ్గరికి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. ప్రియమైన వారులారా, దేవుని సేవ మీతో చేయించాలి, అది నా ఉద్దేశం. నా సేవ చేయించుకోవడానికి నేను మిమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్ళలేదు, లేక మరేదో లోక సంబంధమైన కార్యక్రమం చేయించడానికి తీసుకుని వెళ్ళలేదు. ఆ గ్రౌండ్, ఆ భవనం మనకి ఇచ్చిన వాడు ఎంతో పొంగిపోయాడు, మీరు చూసారుగా. ఆ వాతావరణం చూసినప్పుడు, ఆ కార్యక్రమం చూసినప్పుడు అతను మాటలు రావటం లేదు. అతని నోట నుండి మాటలు రావటం లేదు. ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు తెలియటం లేదు. అంత ఆనందపడిపోతున్నాడు ఆయన. ఏదో బయట మామూలు సభకి ఇచ్చాం అనుకున్నాడు మొట్టమొదట. ఒక క్రైస్తవ సభే కదా, దేవునికి ఆనందం కలుగుతుంది కదా, ఎవరికి ఇచ్చినా కానీ క్రైస్తవ సభే కదా అనుకున్నాడు. కానీ ఇదేనండి బాబు క్రైస్తవ సభ అంటే, ఎన్నాళ్ళు నేను చూసిన క్రైస్తవ సభలు కదా అన్నట్టుగా మన చుట్టూ ఉన్నటువంటి వారందరూ ఎలాంటి సేవ చేసి ఆయన చూపించారు చూడండి. అది దేవుని సేవ అండి. అందుకే ఏమన్నాడు చూడండి, ఇక్కడ వాక్యం మన యందు నెరవేరుతుంది చూడండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించుడి. దేవుని ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి మీరు. 5 రోజులు మీరు ప్రభువును సేవించిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు మీ మనసు ఎలా ఉందో చూడండి. ప్రభువును సేవించారు కనుకేనండి మీ మనసు వెళ్ళలేకపోయింది అక్కడి నుంచి. మీరు ప్రభు సేవలో ఉన్నారు కనుకే మీరు సంవత్సరంలో ఏనాడు పడని వేదన ఆ రోజు పడ్డారు మీరు. మేము వెళ్ళకూడదు, వెళితే మళ్ళీ లోక సంబంధమైన ఇంటిలో కార్యక్రమాలే. మళ్ళీ బియ్యం ఎన్ని వేయాలి, కూరలు ఎన్ని వండాలి, ఇంట్లో వరకు ఏం చేయాలి, బట్టలు ఉతకాలి, అంతా ఈ కార్యక్రమాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత లోక సంబంధమైన కార్యక్రమాల్లో ఉండిపోవాలి తప్పదు. ఎందుకంటే కుటుంబంలో గడపలో అడుగుపెట్టిన తర్వాత అన్నీ ఈ కార్యక్రమాలే. కానీ అక్కడ ఉన్నప్పుడు మాత్రం తెల్లవారితే క్లాసు, మధ్యాహ్నం వస్తే క్లాసు, రాత్రి వస్తే మళ్ళా క్లాసు. అసలు నిద్రపోవాలనిపించలేదు. మరలా తెల్లవారుతుంది. 4 గంటలకు స్త్రీలందరూ లేచిపోయేవారు, వెళ్ళి కాయగూరలు తరిగేసేవారు. దేవుని సేవ సుమా, అది దేవుని సేవ. అందుకే ఆసక్తి విషయంలో మాంద్యులు కాకండి, ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ఉండండి, ప్రభువును సేవించండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఇవన్నీ మీలో నేర్పించాలని, ఇవన్నీ మీలో ప్రాక్టికల్గా చూపించాలని అదిగా కార్యక్రమం నిర్వహించాం. మీరు వాటిని అనుభవిస్తేనే మీకు అర్థమవుతుంది, వాటిని మీరు చేస్తేనే అర్థమవుతుంది. అందరూ మీరు శ్రమ పడ్డారు, నాకు తెలుసు. చాలామంది ఇచ్చిన ప్రతి పని అప్పగించిన ప్రతి ఒక్కరూ శ్రమ పడ్డారు, కష్టపడ్డారు. రాత్రులు నిద్ర లేకున్నారు సెక్యూరిటీ వారు. కానీ వీటన్నిటి వలన మీరు ఓర్పును నేర్చుకోవాలి, సహనాన్ని కలిగి ఉండాలి. అది బై ప్రాక్టికల్ మీకు తెలియాలి. ఇంకా 13వ వచనం, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు, శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచూ ఉండుడి, మిమ్మల్ని హింసించిన వారిని దీవించుడి కానీ శపింపవద్దు అంటున్నాడు. ప్రేమ కలిగి ఉన్న వారిలో ఈ లక్షణం ఖచ్చితంగా ఉండాలి. మిమ్మల్ని హింసించే వారిని మీరు దీవించుడు కానీ శపింపవద్దు అని మరలా చెబుతున్నాడు చూడండి. హేబేలులో ఆ లక్షణం లేదండి. శపించే లక్షణం, కీడు తలపెట్టాలనే లక్షణం, అడ్డగించాలనే లక్షణం. ఎప్పుడు దేవుని సేవ ఎలా చేయాలని ఆలోచిస్తాడు. నీతిమంతులైన వారులారా, దేవుని కోసం బ్రతకాలనుకునే వారులారా, మీరు ఎప్పుడు అనీతిమంతులను గూర్చి వాడిని అడ్డగించడానికి మాత్రం ప్రయత్నం చేయకండి, వాడిని శపించడానికి ఆలోచించకండి. ఎందుకంటే పగ కలిగిన వాడు అదే ఆలోచన కలిగి ఉంటాడు. వాడిని ఇంక మార్చలేము, వాడిలో ప్రేమను పుట్టించలేము. కానీ నీతిమంతులైన వారు జాగ్రత్త పడాలి. మీరు పగను కలిగి ఉండకూడదు, మీరు శపించకూడదు, దీవించండి. 15వ వచనం, సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి. సంఘం అంతా ఒక్కటిగా ఉండాలి. సంఘంలో ఉన్నవారందరూ ఏకదేహంలో అవయవాలుగా ఉండాలి. అందుకే వారు సంతోషిస్తున్నప్పుడు మీకు సంతోషం కాదది, అయినా మీరు సంతోషించాలి. వారు ఏడుస్తున్నప్పుడు అది మీ ఏడుపు కాదది, కానీ మీరు ఏడవాలి.
ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండండి. హెచ్చువాటి యందు మనస్సు ఉంచగా తగ్గువాటి యందు ఆసక్తులై ఉండండి. మిమ్మల్ని హెచ్చించేటప్పుడు వాటిని పెద్ద మనసు పెట్టకండి. మిమ్మల్ని దీవించేటప్పుడు, లేక మిమ్మల్ని ఘనతకు తీసుకుని వెళ్ళేటప్పుడు, మిమ్మల్ని గౌరవించేటప్పుడు వాటిని పెద్ద భావించకండి. ఓకే, ప్రతిరోజు నేను అటెండెన్స్ వచ్చిందా, సంవత్సరంలో ప్రతిరోజు నేను కాలేజ్కి అటెండ్ అయ్యానా, క్లాస్కి అటెండ్ అయ్యానా, ఓకే, వెరీ గుడ్, అక్కడితో దాన్ని మర్చిపోండి. కానీ తగ్గుబాటు ఎందు మనసు ఉంచాలి. మీరు నాలో ఇంకా ఏ లోపం ఉంది, ఆ లోపాన్ని నేను సరి చేసుకోవాలి. ఈ సంవత్సరం 100% అటెండెన్స్ వచ్చింది, వచ్చే సంవత్సరం హెచ్చుబాటు ఎందు మనసు ఉంచారా, వచ్చే సంవత్సరం తగ్గిపోతుంది. దాని ఎందు మనసు ఉంచకండి. వచ్చింది వెళ్ళిపోయింది. ఇక తగ్గుబాటు ఎందు మీలో ఏ లోపం అయితే ఉందో ఆ లోపాన్ని సరి చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. కీడు చేసిన వారు ఉన్నారు చాలామంది, వారికి కీడు చేయకండి. అసలు వారి గురించి ఆలోచించకండి. నేను ఎప్పుడూ ఆలోచించిన వారిని గురించి. కానీ చాలామంది నాకు తెలిసిన వారు ఉన్నారు, వాళ్ళందరూ ఎప్పుడు కీడు చేసిన వారికి ప్రతి కీడు ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రభు సేవలో ఉండండి అంటున్నాడు. అందుకే దేవుడు ప్రభు సేవలో ఉండండి. ఇవన్నీ మర్చిపోతారు. మీరు దేవుని ఎలా సంతోషపెట్టాలని ఆలోచించండి. అప్పుడు మీలో పగ ఉండదు. ప్రేమ కలిగిన వారు దేవుని కార్యక్రమాలు ఎలా చేయాలని ఆలోచించండి. అప్పుడు మీలో పగ ఉండదు. అప్పుడు మీలో శాపం ఉండదు. దేవునికి పనికిరానిది ఉండదు. ఇంకా కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన దానిని గురించి ఆలోచన కలిగి ఉండండి. అందుకే నా దగ్గర ఉన్న వారందరికీ అదే నేర్పాను నేను. మీరు దేవుని ప్రేమ కలిగిన వారైతే, దేవుని కుమారులైతే, మనుషులందరి దృష్టికి యోగ్యమైనదేదో దానిని గూర్చి మీరు ఆలోచన కలిగి ఉండండి. దట్స్ ఆల్. అదే ఫైనల్. అది చేస్తే మీరు రక్షింపబడతారు. ఎవరి మీదో కక్షతోనో, ఎవరి మీద పగతోనో, ఎవరి మీదో ఏదో సాధించాలనుకోవటానికో ఏ కార్యక్రమం చేయకండి. మీరు ఇలా చేయటం వల్ల మీరే నష్టపోతారు. అమాయకులు మీరు, మీకు తెలియదు. మీరు చాలా చిన్నవారు వాక్యంలో, మీకు ఇంకా అర్థం కాలేదు. దేవుని మనసు పరిపూర్ణంగా మీకు అర్థం కాలేదు. ఏదో ఒకరికి చూపించడానికి ఒక కార్యక్రమం చేయటం, ఒకరి మీద పగతో ఒక కార్యక్రమం చేయటం, ఒకరిని దెబ్బ కొట్టడానికి మరో కార్యక్రమం చేయటం, ఇవి కాదు. మీ తండ్రి దృష్టిలో మీరు పరిపూర్ణ ప్రేమ కలిగిన వారై ఉండాలి. అప్పుడు మీరు అంగీకరింపబడతారు. అప్పుడు మీరు పరలోకానికి ఆహ్వానింపబడతారు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. చాలామంది మీ దగ్గరికి రావటానికి ఇబ్బంది పడతారు. కానీ శక్యమైతే ప్రతి మనుషునితో సమాధానముగా మీరుండండి. వాక్యాన్ని వారికి నేర్పించండి. అంటే భూమి మీద మీరు ఏ పని చేసినా అది వాక్య సంబంధమైనదే ఉండాలి, దేవుని ప్రేమించేదే ఉండాలి. అది మీరు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. మనం శపించకూడదు, మనం కీడు తలపెట్టకూడదు, మనం శత్రువులను ఎలా అంతమొందించాలని ఆలోచించకూడదు. మన పని అది కాదు. ఎందుకంటే క్రీస్తు పరిపూర్ణమైన ప్రేమను మనకు నేర్పించాడు. ఇస్కరియోతు యోధ ఒకవైపు గొయ్యి తవ్వుతున్నప్పుడు ఇస్కరియోతు యోధ గురించి యేసుక్రీస్తు ఆలోచించలేదు. తాను ఎలా పోవాలో ఆలోచించాడు. మనుష్య కుమారుడు తాను వ్రాయబడినట్టుగా పోవుచున్నాడు. మీరు వ్రాయబడినట్టుగా వెళ్ళిపోవాలి. చాలామంది మధ్యలో ఆటంకాలు, మధ్యలో గొయ్యలు తీస్తూ ఉంటారు. మీకు ఆటంకం కలిగి చేయటానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మిమ్మల్ని అడ్డగించడానికి, లేక మీకు హాని తలపెట్టడానికి, కీడు తలపెట్టడానికి. అయినా సరే మీరు ప్రభు మార్గమేది, ప్రభువుకి నేను ఎలా సేవ చేయాలి, ప్రభువుని నేను ఎలా సంతోషపెట్టాలి, ఈ ఆలోచనే మీకు ఎప్పుడు ఉండాలి. అప్పుడు మీరు హేబేలు లాంటి వారు అయిపోతారు. అప్పుడు మీరు యోసేపు లాంటి వారు అయిపోతారు. అసలు శత్రువుని గురించి పట్టించుకునే తీరికే మనకు లేదు. ప్రభువు సేవ ఎలా చేయాలి, మన చుట్టూ ఉన్న వారిని ఎలా రక్షించాలి, అదే మన ఉద్దేశం తప్ప ఎవరి మీద పగ తీర్చుకోవడానికి మనం ఎప్పుడూ ఆలోచన చేయలేదు. ఇంకా అక్కడ ఎందుకు వచ్చేసరికి అంటున్నాడు చూడండి, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తు అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడింది. వ్రాయబడిన మాట మనం నెరవేర్చాలి, దానిని గౌరవించాలి. పగ తీర్చుట ఆయన పని. మనం పగ తీర్చుకోకూడదు. మనం భూమి మీద పగను కలిగి ఉండకూడదు. పగ కలిగిన వారు ఎవరో తెలుసా? దేవుని పనిని చేయని వారు. మీలో పగ పుట్టింది అంటే మీరు దేవుని పనిలో లేరు అని అర్థం. ఇది మీరు ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుకోవాలి.
మీలో పగ పుట్టిందా? ఎవరి మీద మీరు విరోధ భావం కలిగి ఉన్నారా? ఎవరినో మీరు కీడు తలపెట్టాలనుకుంటున్నారా? అలాగైతే మీరు దేవుని పని చేయటం లేదు. వెంటనే మీరు దాన్ని విడిచిపెట్టాలి. నాకు ఆ వ్యక్తితో పగ ఎందుకు, నాకు ఆ వ్యక్తితో ద్వేషం ఎందుకు? నేను దేవుని సేవలో ఉండాలి, దేవుని కార్యక్రమాలలో ఉండాలి. అందుకే దేవుని పనిని చేయండి, అప్పుడు మీరు ప్రేమ కలిగిన వారు అవుతారు. ప్రపంచానికి ఇదే పాఠం అండి. దేవుని పని ఎవరు చేయటం లేదో వారందరూ పగ కలిగిన వారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో చూడండి. ఎంతోమంది దేవుని పని అంటే తెలియని వారు, దేవుని పనిలో ఉండాలనే భావం లేనివారు, వీరందరూ పగ కలిగిన వారు కాదా? పగతో రగిలిపోతున్నారండి. దేవుని పనికి ఎందుకు రాలేకపోయారు? పగతో రగిలిపోయారు గనుక. పగతో రగిలిపోయారు గనుక. దేవుని పనికి ఎందుకు వచ్చారు? ప్రేమతో ఉన్నారు కనుక. దేవుని పనిలో ఎందుకు పాలిపంపులు కలిగి ఉన్నారు? వారి చేతుల కష్టం దేవుని పనిని ఎందుకు చేయనిచ్చింది, ఎందుకు ఉపయోగపడింది? వారు నీతిమంతులు గనుక, వారు పగలేదు గనుక, వారు ప్రేమ కలిగిన వారు గనుక. ప్రియమైన వారులారా, ఈ రెండు చిన్న పదాలే, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువ. ఈ రెండింటిలో ఏది కలిగి ఉన్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. చిన్నగా తీసుకోకండి. ప్రతిసారి క్లాసు వింటాం కదా, ప్రతిసారి తరగతి వింటాం కదా అనుకోకండి. మరలా వచ్చే వారం వింటాం కదా పాఠం అనుకోకండి. ఇది చాలా ఇంపార్టెంట్ మీ జీవితంలో. మీరు ప్రేమ కలిగి ఉండాలి. ఇది నాకు చాలా ఇంపార్టెంట్. నేను ప్రేమ కలిగి ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి ఉండాలి. ఏంటి ప్రేమ? ఏంటి ప్రేమ? ఒకే వేదిక మీదకి వచ్చి అందరూ చేతుల పైకి చూపించటమా? ఒకే వేదిక మీదకి వచ్చి అందరూ దండలు మార్చుకోవటమా? ఏంటి ప్రేమ అంటే? ఏంటి ప్రేమ అంటే చెప్పండి. పిల్లలు వచ్చారు నా దగ్గరికి, ఆర్బీఐ పిల్లలు వచ్చారు, రెసిడెన్షియల్ బైబిల్ యూనివర్సిటీ పిల్లలు వచ్చారు. ఇంటి దగ్గరకు వచ్చి నేను లేనప్పుడు వారితో మాట్లాడుతున్నారు. మా ఇంట్లో వారితో మాట్లాడుతున్నారు. గ్రీటింగ్ కార్డు ఒకటి ఇచ్చారు. ఏమని? అందరూ కలిసి ఉందాం రండి అని చెప్పి గ్రీటింగ్ కార్డు ఇచ్చాడు. బాగుంది. తర్వాత ఫోన్ చేశారు పిల్లలు. అన్న మీతో మాట్లాడదాం అనుకుంటున్నాం. ఏం మాట్లాడతారు తమ్ముడు చెప్పండి. అందరూ ఒకే వేదిక మీదకి వెళ్దాం, అందరూ ఒకే వేదిక మీద నించుందాం, అందుకే మీకు ఆహ్వానం తెలపడానికి వచ్చాం. సుందరరావు గారిని పిలుస్తున్నాం, ప్రసాద్ రెడ్డిని పిలుస్తున్నాం, వెళ్ళిపోయిన ప్రిన్సిపాల్స్ని పిలుస్తున్నాం, వెళ్ళిపోయిన డిప్యూటీ డైరెక్టర్ని పిలుస్తున్నాం, అందరిని పిలుస్తున్నాం. అందరూ ఒకే వేదిక మీదకి వెళ్దాం. సమైక్య సభ. ప్రపంచానికి మన ఐక్యతను చాటుదాం. ఏంటి ప్రపంచానికి మీ ఐక్యతను చాటేది? దేవుడు చెప్పాడా? దేవుడు తన గ్రంథంలో ఏమి రాయించాడు అర్థమైందా మీకు? ఇన్నాళ్ళు ఉండి అదే నేర్చుకున్నారు అక్కడ. చెయ్యి పట్టుకుంటే ఐక్యత అది? మనసులో విరోధ భావం ఉండి, మనసులో కక్షతో రగిలిపోతూ చెయ్యి పట్టుకోవడం, దండలు మార్చుకోవటం. నీతో ఉన్నవారందరూ నిన్ను ప్రేమిస్తున్నవారు అనుకుంటున్నారా? వారందరూ ఏదో స్వార్థంతో అక్కడ ఉన్నారు. ఇంకా ఓ ప్రిన్సిపల్ నాతో ఉన్నాడండి అంటే వాడు ఏదో స్వార్థంతో ఉన్నాడు, ఏదో కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి, అందుకే నీ దగ్గర ఉన్నాడు. పగతో రగిలిపోయేవారే దేవుని పనిని పక్కన పెట్టి ఇలాంటి వాటి కోసం ఆలోచిస్తారు. కానీ నేను దేవుని పని కోసం ఆలోచిస్తున్నాను తమ్ముడు. నిజంగా ప్రేమ కలిగి ఉందాం రండి అన్న మీ ఆహ్వానానికి మంచిదే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నాలాంటి సహోదరులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అందరినీ పిలవగలవా? రష్యాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు. ఎక్కడ లేరనుకుంటున్నావా? ఇది సార్వత్రిక సంఘం. ఒకరికి ఒకరు పరస్పరంగా తెలియకపోయినా పరలోకానికి వెళ్ళిపోతారు చాలామంది. ఇందులో తూర్పు నుండి పడమట నుండి అన్నాడు. అందుకే తూర్పున ఎవరున్నారో క్రీస్తులో, పడమటను ఎవరున్నారో క్రీస్తులో ఒకరికి ఒకరు పరస్పరంగా చూసి ఉండకపోవచ్చు, కానీ వారు పరలోకానికి వెళ్ళేవారు. ఒకే హృదయాన్ని కలిగిన వారు, ఒకే జ్ఞానాన్ని నేర్పించేవారు, ఒకే మాటను కలిగిన వారు. మన ఐక్యతను చూపించి ప్రజలకు బుద్ధి చెబుతాం. చాలామంది తప్పుడుగా మాట్లాడుకుంటున్నారు. ఎవరు తప్పుడుగా మాట్లాడుతున్నారు? నా దగ్గర ఎవడు మాట్లాడలేదు. నేను చాలా సభలు చేస్తున్నాను. ఎవడు నా దగ్గరకు వచ్చి నీవు అక్కడి నుంచి ఎందుకు వచ్చావు, ఇక్కడి నుంచి ఎందుకు వచ్చావు, వారిద్దరికి మధ్య గొడవలు ఎందుకు వచ్చినాయి, తండ్రి కొడుకుల మధ్య గొడవలు ఎందుకు వచ్చినాయి, ఎవడు నన్ను అడగలేదు. అడిగితే వాడు కరెక్ట్ సమాధానం నేను చెబుతాను. మమ్మల్ని ఎవరు చాలామంది అడిగేస్తున్నారు, మమ్మల్ని ఎవరు ఉండనివ్వటం లేదని. అయితే మీ సమస్య అది. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎవరి ప్రాబ్లం అది? దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. నీ సమస్య కోసం నన్ను రమ్మంటున్నావు చూసావా, అది నీ స్వార్థం. మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్య కోసం నన్ను మధ్యలో లాగాలనుకుంటున్నావు చూసావా, అది మనలో వాక్యం అనే రంగును పూసి, అది నీ స్వార్థం. తప్పు చేస్తున్నావు బిడ్డ. దేవుని సేవ చెయ్యి. ఇంత దూరం వచ్చి నువ్వు నన్ను ఆహ్వానించే బదులు ఒకరికి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించు.
లేదన్నా ఏఐటీసీసీ గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారు. ఏఐటీసీసీ ప్రారంభించబడింది, మరి అది చాలా మధ్యలోనే అనగారికి పోయింది. అది ఏఐటీసీసీ గురించి ఎవరికి తెలుసు? కాకినాడలో సంఘానికి వెళ్తున్న నలుగురిని పిలిచి ఏఐటీసీ గురించి అడుగు. హౌస్ ఆఫ్ ప్రేయర్ విజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్తున్న నలుగురిని పిలిచి ఏఐటీసీ గురించి అడుగు, చెప్తారేమో. ఎవరి దగ్గర తలెత్తుకోలేకపోతున్నావు, ఎవరి దగ్గర మాట్లాడలేకపోతున్నావు, దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించు. నువ్వు క్రీస్తుకు రాయబారివి తప్ప ఏదో ఒక సంఘానికి కాదు, ఏదో ఒక వ్యక్తికి కాదు. నీ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవటానికి మరలా ఆ కంపును మాకు పులవాలని చూడొద్దు. ఇప్పుడు స్వచ్ఛంగా ఉన్నాం, ఇప్పుడు క్రీస్తు సేవను చేస్తున్నాం, ఇప్పుడు పరలోకం వెళ్తామని ఆశ ఉంది మాకు. ఒకప్పుడు అది లేదు మాకు. ఒకప్పుడు జ్ఞానాన్ని నేర్చుకున్నాం తప్ప, ఒకప్పుడు పాఠాలు నేర్చుకున్నాం తప్ప, పైన ఎన్నో సమస్యలు ఉన్నాయని ఎంతో బాధపడుతూ కుమిలిపోతూ ఉండేవారం. కానీ ఈరోజు దేవుడు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. గలతీ పత్రికలో అన్నాడుగా, క్రీస్తు మీకు స్వాతంత్రాన్ని అనుగ్రహించి అన్నాడు. ఏంటి ఆ స్వాతంత్రం? ఎంతకి ఇదేనండి ఆ స్వాతంత్రం. ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుచుకోకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఉపయోగిస్తున్నాం మనం. ఏనాడు ఎవరిని పల్లెత్తు మాట అనకుండా ఏ రోజు మహాసభను జరిగించినా అంత దేవుని వాక్యం చెప్పడానికి ఆలోచించాను తప్ప ఎవడి మీద పగ తీర్చుకోవడానికి మనం ఎప్పుడూ ఆలోచించలేదు. ఎన్నో చూశారు మీరు పబ్లిక్ మీటింగ్లో. మన నోట నుండి ఏ రోజైనా దుర్భాష వచ్చిందా? మన నోట నుండి ఏనాడైనా వారికి గొడవలు ఉన్నట్టున్నాయి, నన్ను ఎందుకు పిలిచారు సభకి అనుకున్నాడు ఎవడైనా? ఈ సభకు నేను వచ్చినందుకు నేను రక్షింపబడ్డాను అనుకున్నాడు దేవుడు తీసిన సినిమాకి వచ్చిన ప్రతి ఒక్కరూ. నిత్యజీవ పరిశోధనకు వచ్చినప్పుడు బహిరంగ సభలలో కానీ తరగతుల్లో కానీ ఎవడి మీదైనా మనం తప్పుడుగా మాట్లాడామా? దేవుని వాక్యం చెప్పామండి. రక్షించడానికి మనం ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే మనలో దేవుడు ఉన్నాడు, మనలో ప్రేమ ఉంది. కానీ కక్షతోనో కోపంతోనో ఎవడో ఒకరిని పాయింట్అవుట్ చేస్తూ ప్రసంగాలన్నీ వాడి కోసం తయారు చేసుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కడు పగతో రగిలిపోతున్నాడు తప్ప ప్రేమ కలిగి లేడు. ప్రేమ కలిగి లేడు. నీవు ప్రేమ కలిగి ఉండాలంటే ఏం చెప్పారు ఈరోజు అందరూ? సహోదరులందరూ ఏం నేర్పిస్తున్నారు? ప్రేమ అంటే ఏంటంటే, ప్రేమ కలిగి ఉండాలంటే ఏమి నేర్పిస్తున్నారు? ఒకే వేదిక మీదకి వెళ్ళడమా? ఒకే కంచంలో భోజనం చేయటమా? ఒకే మంచం మీద పడుకోవటం? అది కాదు ప్రేమ అంటే. బాహ్య రూపకంగా చూపించుకునే ప్రేమ కాదు. సంఘంలో ఉండాలి, దేవుని సేవ చేయాలి, దేవుని వాక్యం ప్రకటించాలి. ఈ మాట ఎవడు చెప్పలేకపోయాడండి. నీవు ప్రేమ కలిగి ఉంటే దేవుని వాక్యం ప్రకటించని ఎవడైనా చెప్పగలిగాడా? నా దగ్గర ఉండు, నా కాళ్ళ కింద ఉండు, నాకు సేవ చెయ్యి, నేను చెప్పిన మాట విను, అప్పుడు నువ్వు ప్రేమ కలిగి ఉన్నట్టు, అప్పుడు నాతో కలిసి ఉన్నట్టు అని చెప్పాడు తప్ప నీవు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే క్రీస్తులో మనం అందరం ఏకమే అని ఎవడూ చెప్పలేదు. ఎందుకంటే వాడి స్వార్థం, వాడు స్వార్థపరుడు. ఆ విషయంలో ఏదో ఆలోచించుకుంటున్నాడు, భవిష్యత్తులో ఏదో స్వార్థం కోరుకుంటున్నాడు. అందుకే ఈ విషయం చెప్పలేకపోయాడు. నీవు క్రీస్తులో ఉన్నప్పుడు నీవు క్రీస్తును ప్రేమిస్తూ నేను క్రీస్తును ప్రేమిస్తే మన ఇద్దరం సహోదరులం కదా. పరస్పరం మన ఇద్దరం తెలియకపోవచ్చు, ఒకరికొకరు పరిచయం కాకపోవచ్చు, కానీ నీవు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పినట్టే ప్రకటిస్తున్నప్పుడు నీవు ప్రేమ కలిగిన వాడు అవుతావు, నేను ప్రేమ కలిగిన వాడిని అవుతాను. ఇలా కాకపోతే దేవుని వాక్యాన్ని ప్రకటించినా పక్క కలిగిన వారే అవుతారు. ఎందుకంటే వారు ఎవరి మీదో కీడు తలపెట్టడానికి వాక్యం చెబుతున్నారు తప్ప, కక్షతోనో మిషతోనో దేవుని వాక్యం చెబుతున్నారు తప్ప సహోదరుని ఆత్మను రక్షించడానికి చెప్పటం లేదు. ఎంతమంది రక్షింపబడాలి చూడండి ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. ఏది దేవుని పని? కోత విస్తారమే అన్న ఆ యేసు మాట ఎప్పటికీ అలాగే ఉండిపోయింది. నీ దగ్గర ఉన్న మంది బలగం, నీ దగ్గర ఉన్నటువంటి అధికారం, నీ దగ్గర ఉన్నటువంటి హోదా, నీకున్న పబ్లిసిటీ నిరంతరం దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఉపయోగించు. నీ చివరి క్షణం వరకు ఆత్మల రక్షణార్థం ఉపయోగించు. అంతేగాని ఎవడి మీదో కోపంతో టైటిల్ తయారు చేయకు, ఎవడి మీదో కోపంతో దేవుని వాక్యాన్ని కలిపి చెరపకు. యేసుక్రీస్తు నీకు ఇచ్చింది, ఈ మహాజ్ఞానాన్ని నీకు ఇచ్చింది, నీ చేతకిచ్చింది దేవుని వాక్యం ప్రకటించి మనిషిని రక్షిస్తావని. రోడ్డు మీద వెళ్ళిపోతున్న ఒక వ్యక్తి నీ మాటలు విని రక్షింపబడాలి తప్ప ఇది నాకు సంబంధించింది కదా, ఎవడికి గొడవ ఉన్నట్టున్నది, అది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకోకూడదు. నేను ఎప్పుడు అలాగే ఆలోచిస్తానండి. ఒక సభ చెప్పాలంటే, దేవుని వాక్యం కోసం నేను ఏదైనా ఒక మెసేజ్ తయారు చేయాలంటే దీనికి కథాంశం ఏంటి, దీని మూలాంశం ఏంటి, దీని టార్గెట్ ఏంటి? నా మాటలు విన్న ఎవరైనా సరే, అందులో హిందూ ఉండొచ్చు, ఒక ఇస్లాం వారు ఉండొచ్చు, దేవుడు లేడనే వారు ఉండొచ్చు, నామకార్థ క్రైస్తవుడు ఉండొచ్చు, వీరికి నేను ఎలా మందు వేయాలి, వీరిని ఎలా రక్షించాలి? నాకు తెలియని వాడైనా సరే రోడ్డు మీద వెళ్ళిపోతూ బండి మీద నించుని ఆగి దేవుని వాక్యం వినడాలి, వాడు మారిపోవాలి, వాడు దేవుని కోసం బ్రతకాలి. అది నా ఆలోచన.
ఎవడి మీద పగ తీర్చుకోవటానికి కాదు. ప్రియమైన వారులారా, మీరు అందరూ ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలంటే దేవుని పనిని చేయాలి. క్రీస్తు దేహంలో ఒక అవయవం కావాలి. సరిదిద్దుకుంటే మీ అవయవం బాగుపడుతుంది. సరి కాకపోతే మీ అవయవం తొలగించబడుతుంది. దేవుడు తొలగిస్తాడు, నేను తొలగించడం కాదు, దేవుడే తొలగిస్తాడు. ఎందుకంటే చరిత్ర ఎన్నో పాఠాలు నేర్పించింది మనకు. ఒకే తల్లి గర్భాన పుట్టిన ఎందరో మధ్య ఈ పగ చిచ్చు పెట్టింది, ఆ వారిని విడదీసింది. దేవుడే దురాత్మను పంపిస్తాడు, దేవుడే వైరం క్రియేట్ చేస్తాడు. యేసుక్రీస్తే భేదం కలుగు చేస్తాడు. నేను భూమి మీదకి సమాధానము కలుగు చేయి వచ్చిత్రని తలంచవద్దు. భేదము కలుగు చేయటకే కానీ సమాధానం కోసం నేను రాలేదు. ఆ యేసు వచ్చాడు, భేదాన్ని కలిగించాడు. ఆ యేసు వచ్చాడు, అందుకే ఒక సహోదరుడు దేవుని కోసం బ్రతుకుతున్నాడు, మరో సహోదరుడు దేవుని కోసం బ్రతకనప్పుడు వీరిద్దరి మధ్య వైరం పుట్టడానికి ఆ క్రీస్తే కారణం. హేబేలుకి కయ్యనుకి మధ్య క్రీస్తు కారణం. లేకపోతే కయ్యనుకి ఆ మనసు ఎందుకు పుట్టాలి? కయ్యను ఎందుకు హేబేలుని చంపాలి? యోసేపుకి అన్నలకి మధ్య క్రీస్తు కారణం. అందుకే యోసేపును చంపాలనుకున్నారు వీరు. నిజమండి, ఆ క్రీస్తు తత్వమే ఈరోజు అనేక మంది మధ్య భేదాన్ని పుట్టిస్తుంది. తండ్రికి కుమారునికి మధ్య, అత్తకి కోడలికి మధ్య, సంఘంలో సహోదరుల మధ్య భేదాన్ని ఎందుకు పుట్టిస్తుందో తెలుసా? ఒకరు క్రీస్తు కోసం బ్రతికేవారు, మరొకరు క్రీస్తు కోసం బ్రతకనేవారు. ఒకరు ప్రేమ కలిగిన వారు, మరొకరు పగతో రగిలేవారు. ఏది కావాలో నిర్ణయించుకోండి.